ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూపీఎస్సీ క్యాంపస్. ఈరోజు మనం 7th క్లాస్ ఎన్సీఆర్టీకి సంబంధించి 6th చాప్టర్ అయినటువంటి టౌన్స్, ట్రేడర్స్, క్రాఫ్ట్స్ పర్సన్స్ వీళ్ళ గురించి తెలుసుకుంటున్నాం అనమాట. ఇప్పటి వరకు మనం దాదాపు 18వ శతాబ్దం వరకు ఏం జరిగింది, ఎలాంటి కింగ్డమ్స్ రూల్ చేశాయి, ఈ విషయాలను తెలుసుకున్నాం కదా. సో ఇలాంటి రాజ్యాలు ఉన్న టైంలో అక్కడ ఉన్న ప్రజల యొక్క సోషల్ లైఫ్ ఎలా ఉంది, ట్రేడర్స్ ఎలా ఉన్నారు, అలాగే కళలకు సంబంధించిన చేతి వృత్తుల వారు ఎలా ఉన్నారు, నెక్స్ట్ ఆ సమాజానికి సంబంధించిన టౌన్స్ ఎలా ఉన్నాయి, ఈ విశేషాలన్నీ మనం ఈ చాప్టర్లో చూడబోతున్నామండి. ఇక్కడ కొన్ని ట్రేడర్ నేమ్స్, గిల్డ్స్ అంటే ఏంటి, నానాదేశీలు అంటే ఏంటి, ఇలాంటి విషయాలన్నీ వస్తాయి. అలాంటి కొంచెం డిఫరెంట్ టెర్మినాలజీ ఉన్నప్పుడు అవన్నీ నోట్ చేసుకొని ట్రై చేయండి. రిమైనింగ్ అంతా ఎక్కువ కాన్సెప్ట్ ఏం అనిపించదు అనమాట. సరే, ఫస్ట్ అయితే చూస్తే మనం ప్రీవియస్ యాన్షియంట్ టైం నుంచి లైక్ ఫ్రమ్ మౌర్యన్ కింగ్డమ్లో మీరు మెగాస్థనీస్ చూసినా, మిగతా టైం హిస్టరీస్ టైంలోకి వచ్చేసి మనకి ఇబ్బంది బతోట మొరాకో నుంచి వచ్చిన అతన్ని చూసినా, అక్కడి నుంచి ఇక్కడ వరకు ఎవరిని చూసినా సరే ట్రావెలర్స్ అనే వాళ్ళు విజిటింగ్ ద మిడివల్ టైం ఏం ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు, వాళ్ళు ఒక పర్టికులర్ ప్లేస్ని దాన్ని విజిట్ చేసినప్పుడు వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు. మామూలుగా అదొక టెంపుల్ టైం అయి ఉండొచ్చు, ఒకవేళ వాళ్ళు విజిట్ చేసే టౌన్ ఇది అడ్మినిస్ట్రేటివ్ సెంటర్ అయి ఉండొచ్చు, లేకపోతే కమర్షియల్ టైం అయి ఉండొచ్చు, ఆర్ఎల్స్ పోర్టల్ టౌన్ అంటే సీ కోస్ట్ దగ్గరగా ఉన్న ప్లేస్ అయినా కూడా ఉండొచ్చు అనమాట. మినీ టౌన్స్ ఏంటంటే ఈ ఫ్యాక్టర్స్ అన్నిటిని కంబైన్ చేస్తూ అవి ఫంక్షన్ చేయొచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అవి పరిపాలన సెంటర్ గానే ఉంటూనే టెంపుల్ టౌన్స్ కూడా ఉండొచ్చు, అవునా. అదేవిధంగా కమర్షియల్ యాక్టివిటీస్ జరుపుతూనే అది క్రాఫ్ట్ ప్రొడక్షన్ కూడా జరుపుతుంటుంది. మామూలుగా ఏంటి, క్రాఫ్ట్స్ పర్సన్స్ అందరూ ప్రొడక్షన్ అనేది స్టార్ట్ చేస్తారు. ఈ ప్రొడక్షన్ ఎంతైతే వచ్చినా దాన్ని ట్రేడర్కి ఇస్తారు. ఆ ట్రేడరే కదా కమర్షియల్ యాక్టివిటీస్ చేసేది. సో ఇలా కంబైన్డ్ యాక్టివిటీస్ కూడా జరిగి ఉండొచ్చు అనమాట. ఇక్కడ ఒక మ్యాప్ ఇచ్చారు చూడండి. ఇవి ఏంటంటే సమ్ ఇంపార్టెంట్ ట్రేడ్ సెంటర్స్ అనమాట. మీరు ఇక్కడ స్టార్టింగ్ ఫ్రమ్ నార్త్ నుంచి చూస్తే ఇక్కడ నార్త్ వెస్ట్ లో కాబూల్ ఉంది, ఆఫ్ఘనిస్తాన్, కాందహార్, కాబూల్ అవన్నమాట. బృందావనం, అదే బృందావనం అంటాం కదా, మధుర కృష్ణుడి రిలీజియస్ సెంటర్ గా ఉంది అది. నెక్స్ట్ పుష్కర్ కానీ, అజ్మీర్ కానీ, ఇటు ఈస్ట్ లో చూస్తే ముర్షిదాబాద్ కానీ, కలకత్తా కానీ, ఇక్కడ కొన్ని ప్లేసులు మీకు తెలిసి ఉండొచ్చండి. బట్ మనకు ఎక్కువగా ఏంటి ఎంసీక్యూస్ లో ఇప్పుడు మామూలుగా ప్యాటర్న్ మారింది కదా మన యూపీఎస్సీ, అంటే ఎన్ని 1 ఆర్ 2 లేకపోతే 3 ఆప్షన్స్ కరెక్టా, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో అలాంటి వాటి దగ్గర ఏంటంటే ఇలా డైరెక్ట్ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఏ స్టేట్ కి సంబంధించిన ప్లేస్ అది అన్నట్టుగా. సో అందుకని కొంచెం ఈ మ్యాప్ ని జాగ్రత్తగా చూడండి. అహ్మదాబాద్ వచ్చి వెస్ట్ కోస్ట్ లో, సోమనాథ్ గుజరాత్. మనం గజ్నీ మహమ్మద్ గురించి మాట్లాడడం గుర్తుందా? ఆ గజ్నీ మహమ్మద్ సోమనాథ్ టెంపుల్ ని కదా ప్లండర్ చేస్తారని చెప్పాను, లాస్ట్ చాప్టర్ లో కూడా చదివాము అతని గురించి. అది సూరత్ గురించి చాప్టర్ లో చూడబోతున్నామండి. నెక్స్ట్ బాంబే ఎలా గొప్పది. నెక్స్ట్ బీరర్ ఏంటి, బహ్మనీ కింగ్డమ్ లో ఒక రాజ్యం ఉంది. బహ్మనీలో మొత్తం 5 రాజ్యాలు ఉంటున్నాయి. ఏంటి, బీరర్ ఉంటుంది, బీదర్ ఉంది, బీజాపూర్ ఉంది, ఇక్కడ అహ్మద్ నగర్ వస్తుంది, అహ్మద్ నగర్ ఉంది, గోల్కొండ. ఈ 5 ప్లేస్లు బహ్మనీ కింగ్డమ్ లో పార్ట్స్. కింద చూస్తే హంపి గురించి కూడా ఇక్కడ చదవబోతున్నాం. ఎలా దానికి యునెస్కో హెరిటేజ్ సైట్ కింద రికగ్నైజేషన్ ఇచ్చారు కదా. సో ఖచ్చితంగా హంపి గురించి మీరు కొంచెమైనా ఇన్పుట్స్ తెలుసుకో ఉండాలండి. నెక్స్ట్ కింద చూడండి, ఇక్కడ స్వామి మలై అంటే ఇక్కడ చూడండి, ఈ పేరు చూస్తే మీకు అర్థమవుతుంది. తిరువన్నామలై, మీకు ఎక్కువగా అరుణాచలం ఈ ప్లేస్ ఐడియా ఉంటుంది కదా. మలై అంటే ఏంటి, అక్కడ ఏం ఫేమస్, అరుణాచలంలో గిరి ప్రదక్షిణ ఫేమస్. గిరి అంటే కొండ, సో ఇక్కడ ఏంటంటే మలై అంటే కొండ అనే అర్థం చెప్తుంది అనమాట. నెక్స్ట్ ఇట్లా ఈస్ట్ కోస్ట్ నుంచి చూడండి, మచిలీపట్నం ఇక్కడ ఆంధ్రాలో ఉంది. తిరుపతి మన వెంకటేశ్వర స్వామి పిలిగ్రిమేజ్ సెంటర్. కిందకెళ్తే మద్రాసు. నెక్స్ట్ ఏముంది, మహాబలిపురం. అలాగే తంజావూరు ఎవరి క్యాపిటల్ అని చెప్పాను, చోళుల యొక్క రాజధాని తంజావూరు. నెక్స్ట్ ఉరయూర్, సెకండ్ చాప్టర్ లో చదివాం కదా, ఫ్రమ్ ఉరయూర్ టు తంజావూరు అని చెప్పేసి. నెక్స్ట్ ఇంకా కిందకెళ్తే మధురై ఎవరి రాజధాని, పాండ్యుల రాజధాని. ఓకే, ఇవన్నీ కొన్ని ఇంపార్టెంట్ సెంటర్స్ అనమాట. ఇది కొంచెం మ్యాప్ ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ మనం అడ్మినిస్ట్రేటివ్ సెంటర్స్ గురించి చూడబోతున్నాం. ఇప్పుడు ఇవన్నీ సెంటర్స్, ఇంపార్టెంట్ సెంటర్స్, వాటిల్లో ఒక్కొక్కటి ఒక్కొక్క క్లాసిఫికేషన్ చెప్తాం కదా. అడ్మినిస్ట్రేటివ్ సెంటర్ కొన్ని, అలాగే క్రాఫ్ట్స్మెన్ సెంటర్స్ కొన్ని, ప్రొడక్షన్ సెంటర్స్ కొన్ని, నెక్స్ట్ టెంపుల్ టౌన్స్ కొన్ని అన్నట్టుగా. సో అడ్మినిస్ట్రేటివ్ సెంటర్స్ అంటే చూద్దాం. ఫస్ట్ అయితే మనం చోళ డైనస్టీ గురించి చూద్దాం. చోళ డైనస్టీ వీళ్ళ క్యాపిటల్ ఏంటండి, తంజావూరు. అంటే కావేరీ రివర్ ఎక్కడైతే ఉందో దానికి సంబంధించిన ప్లేస్ లో ఈ తంజావూరు అనేది ఉంటుంది. సదరన్ సైడ్ గా మీకు గుర్తుంటే కాంచి, పల్లవుల యొక్క రాజధాని ఏంటి, కంచికి కింద ఉంటుంది తంజావూరు. ఇది ఎవరి క్యాపిటల్, చోళాస్ యొక్క క్యాపిటల్. ఇది ఎప్పుడు నిర్మించారంటే 1000 సంవత్సరాల క్రితం
దీని చరిత్ర అనేది స్టార్ట్ అయిందనమాట. ఇక్కడ విషయం మనం ఏం నేర్చుకోవాలంటే పెరినియల్ రివర్ కావేరీ మీకు లాస్ట్ చాప్టర్ 2లో కూడా చెప్పేటప్పుడు చెప్పా. ఈవెన్ ఇది పెనిన్సులర్ ఇండియాలో ఉన్నంత ఉంది కానీ బట్ రివర్ అనేది పెరినియల్ అని చెప్పాను కదా. దానివల్ల ఏంటి ఎప్పుడు 365 days దాంట్లో వాటర్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. ఇక్కడ రాజరాజేశ్వర టెంపుల్ ఎవరు కట్టారు? కింగ్ రాజరాజ. ఇతను ఎవరు? చోళ రూలర్. ఈయన కట్టినప్పుడు లాస్ట్ చాప్టర్లో కూడా మాట్లాడాను. ఏమన్నాము? డివైన్ ఫీలింగ్, తనే రాజు అనే పర్సెప్షన్ ఇవ్వడానికి కూడా ఇలాంటి టెంపుల్లో ఉన్న డైటీ యొక్క పేరు కూడా సేమ్గా ఉండే విధంగానే చూస్తున్నారన్నట్టు కూడా చెప్పాము. కరెక్టేనా? సేమ్ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ రాజరాజేశ్వర టెంపుల్కి సంబంధించి ఇన్స్క్రిప్షన్ ఒకటి దొరికింది అనమాట. ఆ ఇన్స్క్రిప్షన్ ఎలా ఉందంటే అది ఎక్కడ వేస్తున్నారంటే టెంపుల్ వాల్ మీద ఉంది. ఇది ఏం డీటెయిలింగ్ ఇస్తుంది అంటే ఆ టెంపుల్కి సంబంధించిన ఆర్కిటెక్ట్స్ ఎవరు అంటే వాస్తు శిల్పులు ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఎవరు అంటే కుంజర మల్లన్ అలాగే పెరుందచ్చన్, వీళ్ళిద్దరు అనమాట. ఇక్కడ ఇన్సైడ్ ఎవరు ఉంటారు? డైటీ ఎవరు? శివుడు. శివుడు ఏ ఫామ్ లో ఉన్నారంటే శివలింగ ఫామ్ లో ఉన్నారు. ఇక్కడ ఇలాంటి క్వశ్చన్స్ ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ కింద అడిగే ఛాన్స్ ఉందన్నమాట. ఎవరు అక్కడ ఉన్న ఆర్కిటెక్చర్స్, లేకపోతే ఆర్కిటెక్చర్స్ గురించి రాజరాజేశ్వర టెంపుల్ అనే టెంపుల్ ఏదైనా డీటెయిల్స్ ఇచ్చిందా అని ఎస్ఆర్ నో కింద అలా అడిగే ఛాన్స్ ఉందన్నమాట. నెక్స్ట్, బిసైడ్స్ ద టెంపుల్ దేర్ ఆర్ ప్లేసెస్ విత్ మండపాస్ ఆర్ పెవిలియన్స్. పెవిలియన్స్ అంటే ఇప్పుడు కూడా మీరు గమనిస్తే పోడియమ్స్ అంటుంటాం. స్పీకర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు కానీ స్పీకర్ ఇక్కడ కూర్చో ఉంటాడా, చుట్టూ మన శాసనసభ్యులు ఇక్కడ మన వాళ్ళందరూ కూర్చో ఉంటారు. నేరుగా వెళ్ళి పెవిలియన్ అంటే ఆయన దగ్గరికి వెళ్ళి మీకు ఉన్న విషయాన్ని మీరు ఆర్గ్యూ చేయడం అనమాట. సో రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి కొన్ని ప్లేసెస్ అనే వాటిని వీళ్ళు కన్స్ట్రక్ట్ చేశారనమాట. కింగ్స్ హోల్డ్ కోర్ట్ ఇన్ దీస్ మండపాస్. ఈ మండపాలు, మండప అంటేనే ఏంటి? ఒక అసెంబుల్ హాలు అని చదివాం, గుర్తుందా? ఈ మండపాలకు సంబంధించి మహామండప అనేసి, అలాగే ఇది మెయిన్ మండప అని ఉంటుంది. ఈ మెయిన్ మండపాలు దేవుడు విగ్రహం ఉంటుంది, దీన్ని మనం గర్భగృహ అని పిలుస్తాము. ఇవన్నీ మనం ప్రీవియస్ చాప్టర్ చదివాం కదా, అదే అనమాట. సో ఈ మండపాస్ వచ్చేసరికి అవి ఏమైనా ఉండొచ్చు. కళ్యాణ మండపాలు అయి ఉండొచ్చు, లేకపోతే అసెంబుల్ హాల్స్ అయి ఉండొచ్చు, ఇంకేమైనా రాజుతో ఉన్న ఉత్తర ప్రత్యుత్తరాలు జరపడానికి ఒక అసెంబ్లీ సెషన్ లాగా కూడా ఉండొచ్చు. అందుకే ఏమంటారంటే కింగ్స్ హోల్డ్ కోర్ట్ ఇన్ దీస్ మండపాస్ ఇష్యూయింగ్ ఆర్డర్స్ టు దే సబార్డినేట్స్. అక్కడి నుంచి రాజు ఏమని తన అధికారాలని వాడుతూ ఉంటారు, ఆర్డర్స్ ఇస్తూ ఉంటారు, శాసనాలని, ఇలాంటివన్నీ అనమాట. ఇక్కడ మళ్ళీ ఈ టెంపుల్స్ లో ఇంకా ఏం కనిపిస్తుంది అంటే బరాక్స్ ఫర్ ద ఆర్మీ. అంటే టెంపుల్సే కాకుండా మనకు ఇంకా బరాక్స్ ఫర్ ద ఆర్మీ అనేది కూడా కనిపిస్తుంది. ఆర్మీని ఎక్కడ స్టాండ్ చేస్తారండి? ఈ బరాక్స్ లోనే అనమాట. టౌన్ అనేది అడ్మినిస్ట్రేటివ్ సెంటర్ గా ఎలా ఉందో అదే విధంగా ఇది మార్కెట్ గా కూడా వర్క్ చేస్తుంది అని చెప్తున్నారు. ఎలా? బై సెల్లింగ్ గ్రెయిన్స్ నమ్ముతుంది, స్పైసెస్ నమ్ముతుంది అంటే సుగంధానికి సంబంధించి ద్రవ్యాలకి, అలాగే క్లాత్స్ నమ్ముతుంది, జ్యువెలరీస్ ని అమ్ముతుంది. మోర్ ఓవర్ ఈ టెంపుల్ కి కావాల్సిన వాటర్ సప్లై ఎలా అందిస్తారు అంటే వెల్స్ ద్వారా కానీ ట్యాంక్స్ ద్వారా కానీ అంటే బావులు చెరువుల ద్వారా టౌన్ కి కావాల్సిన నీటి సదుపాయాన్ని ప్రొవైడ్ చేస్తారనమాట. ఇక్కడ చెప్పుకోవాల్సింది మనం ఏంటంటే తాలియా వీవర్స్ ఆఫ్ తంజావూరు, అలాగే దానికి దగ్గరలో ఉన్న ఉరియూరు. చాప్టర్ 2లో కూడా చూసాం కదా ఉరియూరు. ఆ ప్లేస్ ఏంటంటే ప్రొడ్యూసింగ్ ఫ్లాగ్స్ ఫర్ ద టెంపుల్ ఫెస్టివల్. ఇక్కడ ఉంది కదా మనకు రాజరాజేశ్వర టెంపుల్. ఈ రాజరాజేశ్వర టెంపుల్ కి కావాల్సిన ఫ్లాగ్స్ ఏవైతే ఫ్లాగ్స్ ఈ టెంపుల్ మీద ఎగరేస్తూ ఉంటారో దానికి కావాల్సిన క్లాత్ అనేది వీళ్ళు ప్రొడ్యూస్ చేస్తారనమాట. ఇంకా వీళ్ళు ఏం ప్రొడ్యూస్ చేస్తారంటే ఫైన్ కాటన్స్. ఇది కింగ్స్ కి, నోబెల్స్, ఎలైట్ పీపుల్ కి వీళ్ళకి ఇస్తారు. కానీ ముతక కాటన్ అంటారు, కోర్స్ కాటన్, లైక్ కొంచెం తక్కువ క్వాలిటీ ఉన్నది. ఇది ఏంటంటే మామూలు ప్రజల కోసం, ఎక్కువ లార్జ్ మెంబర్స్ కోసం ఇది ప్రొవైడ్ చేస్తారనమాట. ఇక్కడ కొంచెం దూరంలోనే అంటే ఈ తంజావూరు గురించి మాట్లాడడం, ఇక్కడ ఉరియూరు గురించి మాట్లాడడం కదా, వీటికి కొంచెం దూరంలో స్వామిమలై అంటుంది. ఇందాక మనం చూసాం, గుర్తుందా? ఇట్లా సదరన్ స్టేట్ లో ఉంది అని చెప్తుంది. ఈ స్వామిమలై అంటే ఈ మలై అంటే కొండ అని కూడా చెప్తాను. ఈ ప్లేస్ ఎందుకు ఫేమస్ అంటే స్థపతీస్ కి ఫేమస్ అనమాట. స్థపతీస్ అంటే ఎవరంటే స్కల్ప్చర్స్. ఎవరైతే రాయిని ఒక శిలగా మారుస్తారో వాళ్ళని స్థపతి అంటారనమాట. ఓకే, మన వేదాస్ లో కూడా ఈ స్థపతికి సంబంధించి ఒక స్టడీ అనేది ఉంది. సరే, వీళ్ళు ఏం చేస్తారంటే బ్రాంజ్ ఐడియల్స్, కాపర్ ప్లస్ టిన్ ని కలిపితే ఏమొస్తుంది? బ్రాంజ్ వస్తుంది. సో ఈ బ్రాంజ్ ఐడియల్స్ ని, అలాగే టాల్ గా ఉన్న ఆర్నమెంటల్ బెల్ మెటల్ ల్యాంప్స్ ని, ఇలాంటి వాటన్నిటి ఈ స్వామిమలైలో ఎక్కువగా అంటే తయారు చేస్తూ ఉంటారన్నమాట. సో అడ్మినిస్ట్రేటివ్ సెంటర్స్ ఏంటి అన్నప్పుడు మీకు వెంటనే గుర్తు రావాల్సిన తంజావూరు టెంపుల్ గుర్తు రావాలి. అలాగే తంజావూరు వీవర్స్, ఉరయూరు, అలాగే స్వామిమలై, ఈ 3 ప్లేస్లు గుర్తుండాలన్నమాట.
నెక్స్ట్ ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ టౌన్స్ చూసాం కదా, నెక్స్ట్ టెంపుల్ టౌన్స్ అండ్ పిలిగ్రిమేజ్ సెంటర్స్ ఏంటో చూద్దాం. టెంపుల్ టౌన్స్ అంటే ఏంటండి, ఎక్కడైతే టెంపుల్స్ కన్స్ట్రక్ట్ చేశారో వాటికి సంబంధించిన ప్లేస్ టెంపుల్ టౌన్స్ అని పిలుస్తారు. టెంపుల్స్ కి ఎవరు వస్తారు, భక్తులు వస్తారు. సో అవి పిలిగ్రిమేజ్ సెంటర్స్ గా ఎలా మారాయో ఇది చూడబోతున్నాం అనమాట. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే తంజావూరు. తంజావూరు ఎందుకు, అక్కడ బృహదీశ్వరాలయం, అదే రాజరాజేశ్వర టెంపుల్ ఉంది కాబట్టి. అవునా, తంజావూరు ఎవరి క్యాపిటల్ అని చెప్పాను, చోళులు క్యాపిటల్, ఇంకా మర్చిపోకూడదు అనమాట, దానికి సంబంధించిన ఫ్యాక్ట్స్. సరే, ఈ టెంపుల్ టౌన్స్ ఏంటంటే సిటీస్ గా కన్వర్ట్ అవుతాయి అనమాట ఫైనల్ గా. ఎలా అంటే అర్బనైజేషన్ అనే ప్రాసెస్ జరగడం వల్ల టెంపుల్ టౌన్స్ కాస్త సిటీస్ గా డెవలప్ అవుతాయి. అర్బనైజేషన్ అంటే ఏంటి, పట్టణీకరణకు గురవడం వల్ల. అసలు టెంపుల్స్ ఎందుకు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అంటే, టెంపుల్స్ ఎందుకు కన్స్ట్రక్ట్ చేస్తారండి రూలర్స్ అనేవాళ్ళు, తన యొక్క భక్తిని, దేవుడి వైపు ఎంత తనకు భక్తి ఉందో ఆ భక్తిని చాటి చెప్పడానికి గుళ్ళు అనే వాటిని నాయకులు అంటే కింగ్స్ కానీ రూలర్స్ కానీ వీళ్ళు కట్టేవాళ్ళు అనమాట. టెంపుల్స్ వర్ ఆఫన్ సెంట్రల్ టు ద ఎకానమీ అండ్ సొసైటీ. ఎందుకు ఎకానమీ సొసైటీ అండి, ఇప్పుడు ఒక టెంపుల్ అక్కడ ఉందంటే ఆ టెంపుల్ కి సంబంధించి పూలదండలు అల్లడానికి గార్లాండ్ మేకర్స్ రావాలి, వీవర్స్ రావాలి, చిన్న చిన్న అంగడి షాప్స్ వాళ్ళు, నెక్స్ట్ కోకోనట్ షాప్స్ వాళ్ళు, ఇలా టెంపుల్ కి సంబంధించిన అన్ని విషయాలకు సంబంధించిన షాప్స్ అనేవి ఎస్టాబ్లిష్ అవుతాయి. అంటే దాని చుట్టూ ఏంటి, ఒక ఎకనామిక్ యాక్టివిటీ అనేది జరుగుతుంది. సో దానివల్ల ఏంటి, అక్కడ సోషల్ కండిషన్స్ అనేవి కూడా మారుతాయి. అందువల్ల టెంపుల్స్ అనేవి ఏంటంటే ఎప్పటికీ ఒక ఆర్థిక సామాజిక సెంటర్స్ గా అవి పరిగెలుతూ ఉంటాయన్నమాట. ఇంకా వీటికి సంబంధించి రూలర్స్ ఏం చేస్తారంటే ల్యాండ్ ని, మనీని, అంటే దేవాదాయ భూములు అంటారు కదా, ల్యాండ్ ఇస్తే ఏమైతుంది, దేవుడు మాన్యం కింద వస్తుంది. సో దానికి మీద ఏదైతే రెవెన్యూ వస్తుందో ఆ రెవెన్యూ అంతా టెంపుల్స్ కి, వాటి యొక్క రిచువల్స్ కి, వాటి యొక్క కైంకర్యాలకి, దేవుడికి కావాల్సిన రిమైనింగ్ వస్తువులు, వాటన్నిటి మెయింటెనెన్స్ కి దీని నుంచి వచ్చే రెవెన్యూ వాడుకుంటారు. సో అందుకని ఏంటంటే ఈ రూలర్స్ అనే వాళ్ళు ఏంటంటే ఈ టెంపుల్ కి ల్యాండ్ ని, మనీని, అలాంటి వాటిని దానం చేస్తూ ఉంటారనమాట. వీళ్ళే కాకుండా పిలిగ్రిమేజ్ కూడా డొనేషన్స్ ఇస్తూ ఉంటారు టెంపుల్ కి. ఈ టేబుల్ చూడండి, ఇక్కడ మనకు ఒక ఫిగర్ ఇచ్చారు కదా, ఇది ఒక బ్రాంచ్ ఫిగర్ అనమాట. బ్రాంచ్ దేని వల్ల వస్తుందన్నాను, కాపరు, టిన్. అవునా, బ్రాంచ్ అంటే ఏంటండి తెలుగులో కాంస్యం, అంటే కాంస్య విగ్రహానికి సంబంధించి మాట్లాడుతున్నాడు. సో బ్రాంచ్ ఇస్ అన్ అల్లాయ్ ఆఫ్ కంటైనింగ్ కాపర్ అండ్ టిన్. ఈ విషయం తెలిసి మనకు హరప్పన్ కల్చర్ అప్పుడు కూడా ఈ విషయాన్ని మనం చూసాము. సరే, ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ టిన్ పోర్షన్ కానీ ఎక్కువగా పెంచడం వల్ల ఈ కాంస్యం కాస్త ఏమంటే మీరు గుళ్ళో గంటలు గమనించారా, అవి చాలా ఎక్కువ సౌండ్ ని రీప్రొడ్యూస్ చేస్తుంటాయి. ఎందుకు అంటే దాంట్లో టిన్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. టిన్ కంటెంట్ ఎక్కువ ఇచ్చడం వల్ల దానికి సౌండింగ్ వైబ్రేషన్ అనేది వస్తుంది అనమాట, ఆ ఫీచర్. సరే, ఇప్పుడు కాంస్య విగ్రహాలను ఎలా తయారు చేస్తారో చూస్తాం. ఇప్పుడంటే మామూలుగా మీరు గణేష్ విగ్రహాలు కానీ ఇవి డెవలప్ ఎలా చేస్తే వాళ్ళు ఒక మౌల్డ్ లాగా ఉంటుంది వాళ్ళ దగ్గర, అంటే ఒక అచ్చు లాంటిది స్వామికి సంబంధించింది. ఆ అచ్చులో ఏంటి, వీళ్ళు బంకమట్టి దీన్ని ఇక్కడ ప్లేస్ చేసి ఆ అచ్చుని రిమూవ్ చేస్తే స్వామి విగ్రహం మనకు కనిపిస్తుంది. కానీ ఇదేంటి బ్రాంజ్, మోర్ ఓవర్ ఇదేంటి చోళాస్ టైంలో ఉన్న టైప్ ఆఫ్ టెక్నాలజీ మాట్లాడుతున్నాం. ఇక్కడ ఎలా చేశారో ఒక్కసారి ఆలోచించండి, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఆల్రెడీ కొన్ని ఎగ్జామ్స్ లో ఈ క్వశ్చన్ నేను చూశాను, అందుకని చెప్తున్నా. సరే, వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే మామూలుగా ఫస్ట్ ఒక వ్యాక్స్ తీసుకునేవాళ్ళు, అంటే మైనం ఇలాంటివి. ఆ మైనాన్ని ఫస్ట్ ఈ బొమ్మ ఫామ్ లో ఇలా తయారు చేసేసేవాళ్ళు అనమాట. చేసి దీని చుట్టూ ఏంటంటే మట్టి కప్పేసేవాళ్ళు. మట్టితో మొత్తం కంప్లీట్ గా క్లియర్ గా మొత్తం ఏం కనిపించకుండా వ్యాక్స్ అనేది మట్టితో కప్పేసేవాళ్ళు. ఫైనల్ గా ఏంటి, మట్టే కదా, ఎక్కడో ఒక దగ్గర ఒక చిన్న హోల్ పెట్టి దాంట్లోంచి ఇది వ్యాక్స్ కదా, సో వేడి చేసి మొత్తం మైనాన్ని తీసేసేవాళ్ళు. మొత్తం మైనాన్ని తీసేసి ఇప్పుడు ఏం నిలబడుతుంది, పైన ఓన్లీ మట్టితో తయారు చేసిన ఒక మౌల్డ్ లాంటిది ఉంటుంది. ఇప్పుడు ఈ సన్నది దేంట్లోంచి వ్యాక్స్ తీసేసారో దాంట్లో కరుగుతున్న కాంస్యం, ఇది బ్రాంజ్ మొత్తాన్ని పోస్తారన్నమాట. పోసి ఆ మౌల్డ్ ఉంటుంది కదా, మడ్డుతో వచ్చిన మౌల్డ్, ఆ మౌల్డ్ మొత్తాన్ని ఫిలప్ చేసేస్తారు. మొత్తం డ్రై అయిపోయిన తర్వాత, అంటే సోలిడిఫై అయిపోయిన తర్వాత అప్పుడు పైన ఉంటుంది కదా లేయర్ గా మట్టి, ఆ మట్టిని తీసేస్తారు అనమాట. ఫైనల్ గా మనకి ఏం కనిపిస్తుంది, అప్పుడు బ్రాంజ్ విగ్రహం అనేది కనిపిస్తుంది. ఇంత ప్రాసెస్ చేసి మనకి ఈ కాంస్య విగ్రహాన్ని ప్రిపేర్ చేస్తారన్నమాట. మనం ఫస్ట్ పేజీలో టెంపుల్ కి ల్యాండ్స్, గ్రాంట్స్ ఇలాంటివన్నీ రూలర్స్ ఇచ్చేవాళ్ళు, మళ్ళీ పిలిగ్రిమేజ్ కూడా డొనేషన్స్ ఇస్తారు అని చెప్పాం కదా. సో టెంపుల్ దగ్గర ఏంటంటే వెల్త్ అనేది అక్యుములేట్ అవుతుంది కదా. వీళ్ళు ఏం చేస్తారు అంటే టెంపుల్ అథారిటీస్, ఇప్పుడు కూడా చూడండి ధర్మకర్తలు ఇలా పిలుస్తుంటారు కదా, వీళ్ళందరూ ఈ వెల్త్ ని ఏం చేస్తారంటే టు ఫైనాన్స్ ట్రేడ్ అండ్ బ్యాంకింగ్, ఈ పర్పస్ కోసం వాడేవాళ్ళు అనమాట. సో దాని మీద ఇంట్రెస్ట్ ఇలాంటివన్నీ డెవలప్ అయ్యి ఎకనామిక్ యాక్టివిటీ జనరేట్ అయిన తర్వాత ఆ డబ్బుల్ని మళ్ళీ టెంపుల్లో ఉన్న విషయాలకి, వాటికి కావాల్సిన మేనేజ్మెంట్ ఎఫెక్ట్స్ కి వాడేవాళ్ళు అనమాట. సరే, ఈ టెంపుల్స్ కాస్త టెంపుల్ టౌన్స్ కి ఎలా డెవలప్ అయిందో చూద్దాం.
గ్రాడ్యువల్లీ లార్జ్ నెంబర్ ఆఫ్ ప్రీస్ట్లు వచ్చేవాళ్ళు, వర్కర్స్ వచ్చేవాళ్ళు, ఆర్టిషియన్స్, ట్రేడర్స్, వీళ్ళందరూ ఏంటంటే టెంపుల్ చుట్టూ వాళ్ళ నీడ్స్ అనేవి, అంటే టెంపుల్కి ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, ఇందాక అనుకున్నాం కదా గార్లాండ్ మేకర్స్, వీళ్ళందరూ అనమాట. ఆ రిక్వైర్మెంట్స్ తీర్చడానికి వాళ్ళు టెంపుల్కి సరౌండింగ్ ప్లేసుల్లోనే వాళ్ళ యొక్క సెటిల్మెంట్స్ అనేవి ఏర్పాటు చేసుకున్నారు. దానివల్ల ఏమైంది అంటే టెంపుల్ టౌన్స్ అనేవి డెవలప్ అయింది. వీటికి ఎగ్జాంపుల్ ఏంటిది, ఈ క్వశ్చన్ ఆల్రెడీ అడుగున్నారండి, చాలా ఇంపార్టెంట్. అందుకనే నేను ఫస్ట్ కూడా చెప్పింది, మీకు ఇక్కడ కాన్సెప్ట్ అనే దానికన్నా ఇక్కడ ఇచ్చే ఎగ్జాంపుల్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలన్నమాట. బిల్లా స్వామి, దీన్ని బిల్సా అని కూడా పిలుస్తారన్నమాట. ఇది లేకపోతే విదిషా అని కూడా అంటారు. ఇది ఎక్కడ ఉంది అంటే మధ్యప్రదేశ్లో ఉంది. ఇలాంటి క్వశ్చన్ అడిగారు, బిల్లా స్వామి అనేది ఉత్తరప్రదేశ్లో ఉంది అన్నట్టుగా అడిగారు ఎస్ఆర్ నోటిందా. కాదండి, అది ఏంటి మధ్యప్రదేశ్లో ఉంది. సోమనాథ్ మీరు ఐడెంటిఫై చేయగలరు కదా, గుజరాత్లో ఉంది. ఇంకా కాంచీపురం ఎవరి రాజధాని, పల్లవులు. మధురై ఎవరి రాజధాని, పాండ్యులు. ఈ 2 ప్లేస్లు ఎక్కడ ఉన్నాయి, తమిళనాడులో ఉన్నాయి. తిరుపతి మన వెంకటేశ్వర స్వామి ఎక్కడ, ఆంధ్రప్రదేశ్లో. సరే, ఇది టెంపుల్ టౌన్స్ కి సంబంధించి. ఇప్పుడు ఈ టెంపుల్స్ కాస్త టౌన్షిప్స్ గా కూడా డెవలప్ అవుతున్నాయి ఈ పిలిగ్రిమేజ్ సెంటర్స్ అనేవి. ఎలా అంటే వాటికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన బృందావనం అనమాట, ఉత్తరప్రదేశ్లో ఉంది కదా. మన స్వామి కృష్ణుడి గురించి ఆయన తిరిగిన ప్లేస్ ఇదంతా బృందావనికి సంబంధించిన ఆ ప్లేస్. అలాగే తిరువన్నామలై నాకన్నారు కదా, అరుణాచలం అని చెప్పి ఆ ప్లేస్ ఒక బెస్ట్ పిలిగ్రిమేజ్ సెంటర్స్ అనమాట. ఇంకా నార్త్ సైడ్ చూస్తే మీరు అజ్మీర్ దర్గా ఇప్పటికీ చాలా ఫేమస్, గుర్తుందా మీకు? ఇది రాజస్థాన్ లో ఉంటుందన్నమాట. ఇది క్యాపిటల్ ఆఫ్ చౌహాన్ కింగ్. మీకు గుర్తుంటే మనం ఢిల్లీ సుల్తాన్ చదివే ముందు ఈ చౌహాన్స్ గురించి చదివాం. ఎందుకు, 16th సెంచరీ వరకు కూడా మనకు ఢిల్లీ అనేది ఒక ప్రామినెంట్ క్యాపిటల్ గా మనం ఎక్కడా చూడలేదు. అక్కడ ఫస్ట్ తోమార్ డైనెస్టీస్ వచ్చారండి. తర్వాత మిడిల్లో చౌహాన్ డైనెస్టీ వాళ్ళు వచ్చేసి, చౌహాన్ లో మనకు ఇంపార్టెంట్ రూలర్ ఒకరు ఉన్నారు అని చెప్తారు. ఎవరు, పృథ్వీరాజ్ చౌహాన్ అని చెప్పి. ఆ చౌహాన్స్ అనమాట. వాళ్ళ యొక్క 12th సెంచరీలో వాళ్ళ క్యాపిటల్ ఏంటంటే అజ్మీర్. ఓకే, రైట్. ఇది కాస్త ఫర్దర్ గా మొఘల్స్ టైంకి ఏమైందంటే సుబా హెడ్ క్వార్టర్స్ గా మారిపోయింది. మొఘల్స్ టైంలో అడ్మినిస్ట్రేషన్ లో మీకు చెప్తాను, గుర్తుందా ఏంటి, మొత్తం వాళ్ళు ప్రావిన్స్ ఏముండే అంటే ఎంపైర్ మొత్తాన్ని ప్రావిన్సెస్ గా డివైడ్ చేశారు. ఈ ప్రావిన్స్ ని సుబా అని పిలిచారు. దీనికి ఒక గవర్నర్ అపాయింట్ చేసేవాళ్ళు. అతన్ని సుబేదార్ అని పిలిచాము. ఈ సుబేదార్ కి పొలిటికల్ రైట్ అలాగే మిలిటరీ యొక్క బాధ్యతలు ఉండేవి అన్నాం కదా. సో అలా అజ్మీర్ అనే తర్వాత ఏమైందంటే ఒక సుబా హెడ్ క్వార్టర్ గా మారిపోయింది అనమాట. అంటే ఒక టౌన్షిప్ అయిపోయింది. తర్వాత ఇట్ ప్రొవైడ్స్ ఎక్సలెంట్ ఎగ్జాంపుల్ ఆఫ్ రిలీజియస్ కోఎగ్జిస్టెన్స్. ఎందుకు అంటే ఇక్కడే మీకు కనిపిస్తే ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ, ఈవెన్ ఈయన మీరు జోధా అక్బర్ మూవీలో కూడా కనిపిస్తారు అనమాట. అంటే అక్బర్ ఏ ప్రామినెంట్ డెసిషన్ తీసుకోవాలన్నా ఈ చిస్తీ దగ్గరికి, అంటే ఈ దర్గా దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేసేవాడు. ఈవెన్ మన హిస్టోరియన్స్ ఏం చెప్తారంటే అక్బర్కి చాలా రోజులు పిల్లలు లేరు, ఈ చిస్తీ దగ్గరికి వెళ్ళినప్పుడే పిల్లలు వచ్చారు, అందుకే తన ఫస్ట్ కొడుకు పేరు సలీం అని పెట్టాడు. ఆ సలీమే ఎవరు, జహంగీరు, అంటే ప్రపంచ విజేత అని చెప్పి. జహంగీర్ టైంలో నూర్జహాన్ ఉన్నారు. ఆ టైంలో వాళ్ళ కొడుకు అయిన ఖుర్రం రివోల్ట్ అయ్యాడు. ఖుర్రం ఎవరో కాదు, షాజహాన్ అన్నాం కదా. సో ఇక్కడ గమనించే మనం చెప్పే సలీం అనేది ఎవరి వల్ల పుట్టాడు అంటే ఇది ఉంది, ఈయన యొక్క ఆశీస్సులతో పుట్టాడు అని చెప్పి ఒక నోషన్ అయితే ఉందన్నమాట. అసలు ఈ సలీం అలీ ఎవరు అంటే సూఫీ సైంట్ అనమాట. ఇతను 12th సెంచరీలో ఈ ప్లేసుల్లో అక్కడ రిసైడ్ అయి ఉన్నాడు. సో డివోటీస్ అందరూ ఆయన్ని చూడడానికి, ఆయన దర్గాని సందర్శించుకోవడానికి వచ్చేవాళ్ళు అనమాట. ఈ అజ్మీర్ దగ్గర ఒక లేక్ ఉందన్నమాట, పుష్కర్ అని. దాని పిలిగ్రిమేజెస్ ఇంకా చాలా సాక్రెంట్ గా ఫీల్ అవుతారనమాట. ఏ నెట్వర్క్ ఆఫ్ స్మాల్ టౌన్స్. ఇప్పుడు దాకా మనం ఏం చూసాం, అడ్మినిస్ట్రేటివ్ సెంటర్స్ చూసాము, టెంపుల్ టౌన్స్ చూసాము, అలాగే పిలిగ్రిమేజ్ సెంటర్స్ చూసాం, అవునా? ఇప్పుడు స్మాల్ టౌన్స్ గురించి చూడబోతున్నాం. ఎందుకు అంటే ఇంతకుముందు విలేజెస్ గా ఉంది, ఇది కాస్త ఇప్పుడు స్మాల్ టౌన్స్ గా మారుతూ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ జరిగిన మార్పుల్ని మనం అర్థం చేసుకోవాలి. ఫ్రమ్ 8th సెంచరీ ఆన్వర్డ్ సబ్ కాంటినెంట్స్ వాజ్ డాటెడ్ విత్ సెవరల్ స్మాల్ టౌన్స్. ఎందుకు, ఏం జరిగింది అంటే దీస్ ప్రాబబుల్ ఎమర్జెడ్ ఫ్రమ్ లార్జ్ విలేజెస్. అది చెప్పింది, విలేజెస్ నుంచి స్మాల్ టౌన్స్ గా ఇది మారిపోయింది అనమాట. దే యూజువల్లీ హ్యాడ్ మందపిక. చూసారా ఈ వర్డ్స్, అందుకే ఇది ఇంపార్టెంట్, మీరు జాగ్రత్తగా నోట్ చేయండి అని చెప్పారు. మందపిక ఇక్కడ హార్ట్ లేకపోతే హార్ట్ అని కూడా పిలుస్తారు. మందపిక అంటే ఏంటంటే మండీస్ అనమాట. ఇప్పుడు కూడా మండీ అంటే ఏంటి, మామూలు ఈ బిర్యానీ మండీస్ అది కాదండి. మండీస్ అంటే ఏంటంటే ఒక సంత లాగా అనమాట. అక్కడ తీసుకొచ్చి ఎవరైతే ప్రొడ్యూస్ చేశారో వాళ్ళందరూ వాళ్ళ వస్తువులు తీసుకొస్తారు, ఎవరైతే కొంటారో వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి వాళ్ళకి కావాల్సినవన్నీ, ఎందుకంటే అన్నీ ఒకే రోజు వచ్చి అక్కడ ఉంటాయి కదా, కాబట్టి ఎక్కువ వాళ్ళ చాయిసెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇది ఒక ప్లేస్ లాగా అనుకొని అక్కడికి వీళ్ళందరూ వస్తారనమాట, బోత్ బయర్స్ సెల్లర్స్.
సో ఈ ప్లేస్ ఏమంటామంటే మందపిక అంటాం. టు విచ్ నియర్ బై విలేజెస్ బ్రాడ్ దేర్ ప్రొడ్యూస్ టు సెల్. దే ఆల్సో హ్యాడ్ మార్కెట్ స్ట్రీట్స్. మార్కెట్ వీధులు ఇప్పుడు కూడా మీరు గమనిస్తే కొన్ని దగ్గర అంగడి వీధి, లేకపోతే అయ్యగారి వీధి, కాపు వీధి ఇలా చెప్తూ ఉంటారు, కమ్మరి వీధి అని. అంటే ఆ వీధి ఏంటంటే పర్టికులర్ వర్క్కి ఫేమస్గా ఉంటుంది అనమాట. దాన్ని వీళ్ళు ఏమంటారంటే హాత లేకపోతే హాట్ అని పిలిచేవాళ్ళు అనమాట. అంటే అవన్నీ ఆ లైన్కి మీరు వెళ్ళారనుకోండి, పప్పుల వీధి ఇలాంటి పేర్లు వింటూ ఉంటారు చూడండి. అంటే అక్కడ అన్ని వాటికి సంబంధించినవి మాత్రమే దొరుకుతాయి. అంటే ఒక స్పెషలైజ్డ్ ప్రోడక్ట్ అనేది దొరుకుతుంది అనమాట. ఇక్కడ చూడండి, ఈ మందపిక అలాగే హార్టే కాకుండా దేర్ వర్ స్ట్రీట్స్ ఫర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆర్టిషన్స్. ఎవరు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆర్టిషన్స్? పోటర్స్ కానీ, ఆయిల్ ప్రెసెస్ అంటే గానుగు నీళ్ళు తీస్తారంటారు కదా అలాంటి వాళ్ళు కానీ, షుగర్ తయారు చేసే వాళ్ళు కానీ, టోలీ టాపర్స్ కళ్ళు గీత కార్మికులు ఉంటారు కదా వాళ్ళు కానీ, స్మిత్స్, బ్లాక్ స్మిత్స్ కానీ, బ్రాంజ్ స్మిత్స్ కానీ, అలాగే స్టోన్ మ్యాసన్స్, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ స్మాల్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ టౌన్ దగ్గరలోనే వాళ్ళు నివసించే వాళ్ళు. కానీ ఇంకొంతమంది ఏంటంటే టౌన్ టు టౌన్ మూవ్ అవుతూ ఉండేవాళ్ళు అనమాట. చాలా మంది ఏంటంటే వేరే వేరే ప్లేసుల నుంచి ఈ ప్లేస్కి వస్తారు. ఈ మందపిక ఈ ప్లేస్కి వచ్చి వాళ్ళకి కావాల్సిన ఆర్టికల్స్ అంటే ఇక్కడ దొరికే లోకల్ ఆర్టికల్స్ వాళ్ళు కొని వాళ్ళ దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ని, అంటే దూరం నుంచి వాళ్ళు ఎక్కడి నుంచి తెస్తుంటారు కదా అలాంటి ప్రోడక్ట్స్ అన్ని ఈ సంతలో అమ్మేవాళ్ళు అనమాట. ఇదిగోండి ఈ ఫిగర్ ఆ టైంలో ఉన్న మందపికాస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మనకు. వాళ్ళు అమ్మే వాటిలో హార్సెస్ కానీ, సాల్ట్ కానీ, క్యాంఫర్ అంటే కర్పూరం అంటారు కదా అది, సాఫ్రాన్ కానీ, బీటల్ నట్ అంటే వక్కలు అంటారు కదా అవన్నమాట, స్పైసెస్ లైక్ పెప్పరు, ఇలాంటివన్నీ కూడా ఉండేటివి అనమాట. ఈ పేర చూడండి, విలేజెస్ అనేవి స్మాల్ టౌన్స్గా డెవలప్ అయ్యాయి అన్నాం కదా. ఈ విలేజ్కి హెడ్ మ్యాన్ ఉంటారు కదా, వాళ్ళు ఎవరు? సామంతులు. లేటర్ టైమ్స్లో వాళ్ళని ఏమన్నాము? జమీందార్స్ అని పిలిచాం కదా. వీళ్ళు ఏంటంటే ఫోర్టిఫైడ్ ప్యాలెసెస్ని ఈ టౌన్స్లో కన్స్ట్రక్ట్ చేసుకునే వాళ్ళు అనమాట. వీళ్ళకు అధికారం ఉంటుంది, అంటే ట్యాక్సెస్ని లెవీ చేసే అధికారం అనమాట. ఎవరెవరి మీద వీళ్ళు ట్యాక్సెస్ వేసేవాళ్ళు అంటే ట్రేడర్స్ మీద, ఆర్టిషన్స్ మీద, అలాగే ఆర్టికల్స్ ఆఫ్ ట్రేడ్స్ మీద వీళ్ళు ఏంటి అంటే ఈ ట్యాక్సెస్ అనేవి లెవీ చేసేవాళ్ళు. దాని ద్వారా వీళ్ళకి ఏంటి రెవెన్యూ జనరేట్ అయ్యేది. ఈ రెవెన్యూ వచ్చిన దాంట్లో వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే టెంపుల్స్ ఉంటాయి కదా, అంటే ఆ టౌన్లో వాళ్ళైనా కట్టుంటారు, లేకపోతే రిచ్ మర్చెంట్స్ ఉంటారు కదా వాళ్ళైనా కూడా లోకల్ టెంపుల్స్ కట్టుంటారు కదా, వాటికి వీళ్ళకి వచ్చిన రెవెన్యూలో కొంత భాగం డొనేటెడ్గా ఇచ్చేసి రైట్ టు కలెక్ట్ దీస్ ట్యాక్సెస్ అనే దాన్ని కూడా, అంటే వీళ్ళు కలెక్ట్ చేస్తున్నారు కదా ట్యాక్స్, ఆ అధికారాన్ని టెంపుల్కే ఇస్తారనమాట కొన్ని ప్లేసుల్లో. ఇవన్నీ మనకు ఎలా తెలిసింది ఇలా రైట్స్ ఇచ్చారు, టెంపుల్కి సంబంధించి డొనేషన్ చేశారు అనే విషయాన్ని అంటే ఈ రైట్స్కి సంబంధించిన విషయాలన్నీ రికార్డ్ చేశారు. దేని మీద అంటే ఇన్స్క్రిప్షన్ ఫామ్స్ అనమాట. అవి ఇప్పటికీ మనకు అవైలబుల్గా ఉన్నాయి. దానివల్ల మనకి హిస్టోరియన్స్ ఈ విషయాలు చెప్తారనమాట. ట్యాక్సెస్ ఆన్ ద మార్కెట్, ఇదేంటంటే 10th centuryలో రాజస్థాన్లో ఒక ఇన్స్క్రిప్షన్ కనిపించింది అనమాట. దానికి సంబంధించిన ట్యాక్సెస్ అనమాట. ఓకే, మీకు కావాలంటే ఒకసారి చూడండి. షుగరు, జాగిరి, డైస్ ఇలాంటి వాటి మీద కూడా ట్యాక్సెస్ వేసేవాళ్ళు, ఈవెన్ షుగర్ మీద కూడా. ఇప్పటి వరకు మనం ట్రేడర్స్ గురించి చూసాం కదా. ఇప్పుడు చూడండి ట్రేడర్స్ గురించి, ఇప్పుడు దాకా టౌన్స్ గురించి చూసాం కదా, ఇప్పుడు ట్రేడర్స్ గురించి చూస్తున్నాం అనమాట. అంటే వర్తకులు, అంటే వాళ్ళలో కూడా కొంతమంది బిగ్ ఉంటారు, స్మాల్ ఉంటారు కదా, అంటే రిచ్ మర్చెంట్స్, పూర్ మర్చెంట్స్ లాగా. అలాగే ట్రేడర్స్ కూడా బిగ్ స్మాల్ ఉంటారు అనమాట. వీళ్ళని ఏమంటారు? వీళ్ళల్లో కొంతమంది బంజారాస్, మనకు బాగా ఫెమిలియర్ కదా మన బంజారా హిల్స్, అక్కడంతా కూడా ఉన్నది ఎవరు? ఈ బంజారాస్ అనమాట. వీళ్ళకి సంబంధించి ఇన్పుట్స్ ఏంటంటే సెవరల్ ట్రేడర్స్, ఎస్పెషల్లీ ఎవరంటే హార్స్ ట్రేడర్స్ కానీ ఇంకా చాలా మంది వీళ్ళు ఏంటంటే అసోసియేషన్స్ ఫామ్ చేస్తారనమాట. ఎలా అసోసియేషన్స్ ఫామ్ చేస్తారంటే దీనికి ఒక హెడ్, ఇది ఒక మొత్తం గ్రూప్ లాగా ఉంది, దీనికి ఒక హెడ్ని ఎలక్ట్ చేసుకుంటారు. వీళ్ళకి కావాల్సిన విషయాలు, ఇప్పుడు ఎస్పెషల్లీ వీళ్ళు హార్స్ ట్రేడర్స్ అన్నారు కదా, హార్స్ ట్రేడర్సే కాదు, పోల్ట్రీ వాళ్ళు వాళ్ళకి సంబంధించిన ఒక అసోసియేషన్ ఉంటుంది. అలాగే క్రాఫ్ట్స్ పర్సన్స్ వాళ్ళకి సంబంధించిన ఒక అసోసియేషన్, అలా నెంబర్ ఆఫ్ మర్చెంట్స్ ఉంటారనమాట. ఇక్కడ ఏంటంటే హార్స్ ట్రేడర్స్ని ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నారు. వాళ్ళందరూ ఒక హెడ్ మ్యాన్ని ఎన్నుకుంటారు. ఆ హెడ్ మ్యాన్ ఏం చేస్తారు? వాళ్ళకున్న ఇబ్బందులు, కష్టాలు రాజు దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకి చర్చలు జరిపి వాళ్ళకి కావాల్సిన బెనిఫిట్స్ వాళ్ళు పొందుతారు అనమాట. అంటే మొత్తం అందరూ గుంపులుగా వెళ్లకుండా వాళ్ళ తరఫున ఎవరో ఒకరు, ఇలాంటి ఒక సిస్టమ్ అనేది ఎవాల్వ్ అవుతూ వచ్చింది. మోర్ ఓవర్ వీళ్ళు ఏంటంటే వాళ్ళ ప్రొడక్షన్ అంతా తీసుకెళ్ళి వేరే ప్లేసులకి వెళ్ళి అమ్ముతూ ఉండేవాళ్ళు కదా. సో వాళ్ళు ఏంటి అంటే క్యారవాన్స్గా వెళ్ళేవాళ్ళు. క్యారవాన్స్ అంటే గుంపులుగా అనమాట. ఎందుకు అంటే వాళ్ళకి బందిపోట్స్, పైరటీసు, వాళ్ళు ఫారెస్ట్లో చాలా దూరము ప్రయాణించాల్సి వస్తుంది. ఈ టైంలో ఈ బందిపోట్లు కానీ ఎవరైనా పైరటీస్ కానీ వాళ్ళ మీద అటాక్ చేస్తారు కదా. సో అందుకని వాళ్ళు మ్యాక్సిమం క్యారవాన్స్లో వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తారనమాట. ఇలాంటి క్వశ్చన్ కూడా అడిగే ఛాన్స్ ఉందండి. అంటే ఈ బంజారాస్ కానీ లేకపోతే ఈ ట్రేడర్స్ కానీ
వాళ్ళ క్యారవాన్స్లో వెళ్తారా, లేకపోతే ఇండివిజువల్గా వాళ్ళ ప్రొడక్షన్ తీసుకెళ్లే వాళ్ళు అంటే ఎప్పుడు వాళ్ళు ఇండివిజువల్గా వెళ్ళరు. వాళ్ళ క్యారవాన్స్ అనేవి ఫామ్ చేసుకునే వాళ్ళు క్యారవాన్స్గా మూవ్ అవుతాయి అనమాట. దానికోసం వాళ్ళు ఏంటంటే గిల్స్ అనే వాటిని ఫామ్ చేసుకునే వాళ్ళు. గిల్స్ టు ప్రొటెక్ట్ దేర్ ఇంట్రెస్ట్, వాళ్ళకి కావాల్సిన అవసరాలని ఈ గిల్సే చూసుకునే ఉంటారు. సెవరల్ సచ్ గిల్స్ ఇన్ సౌత్ ఇండియా ఫ్రమ్ 8th century విల్ బి నోన్. ఇక్కడ చూడండి ఇంపార్టెంట్ టర్మినాలజీ అన్నాను కదా, ఇదే అనమాట. ఇలాంటివే మణి గ్రామం అని చెప్పుకున్నారు చూడండి. ఇక్కడ ఈ మణి గ్రామము, నానాదేశి, ఇవన్నీ ఏంటంటే సౌత్ ఇండియాలో మనం చూస్తాం అనమాట. ఇవేంటి గిల్స్ అనమాట. ఓకే, వీళ్ళు ఎందుకు హెల్ప్ చేసామంటే ఎక్స్టెన్సివ్ బోత్ విత్ ఇన్ ద పెనిన్సులా అండ్ విత్ ద సౌత్ ఈస్ట్ ఏషియా అండ్ చైనాతో ఎవరైతే వ్యాపారం చేస్తారో వాళ్ళకి సంబంధించి ఈ గిల్స్ అనేవి వర్క్ చేసేవాళ్ళు అనమాట. నానాదేశి అంటే ఏంటి, లేకపోతే మణి గ్రామం అంటే ఏంటి అని ఛాన్స్ ఉంది. చాలా మంది గ్రామం ఉంది కాబట్టి విలేజ్ అని పెట్టడానికి ఛాన్స్ చూపిస్తారు, కానీ కాదు, అది ఏంటంటే గిల్డ్ అనమాట. ఓకే, మర్చెంట్స్, ట్రేడర్స్ అందరూ కలిసి ఫామ్ చేసుకున్న ఒక సమూహం లాంటిది. దిర్ వర్ ఆల్సో కమ్యూనిటీస్ లైక్ చెట్టియార్స్, ఇది ఒక సెక్ట్ అనమాట. చెట్టియార్స్ మనం ఇప్పుడు కూడా తమిళనాడు రీజియన్ వింటుంటారు. చెట్టియార్స్ అనేది చెట్టియార్ అని పిలుస్తుంటారు వాళ్ళు. అలాగే మార్వాయి ఓస్వాలి, వీళ్ళు గుజరాత్ ఈ ప్లేస్ లో ఉంటారన్నమాట. వాళ్ళు కూడా హూ వెంట్ అండ్ బికమ్ ద ప్రిన్సిపల్ ట్రేడింగ్ గ్రూప్స్ ఆఫ్ ద కంట్రీ. ఇలాంటి కమ్యూనిటీస్ ఇక్కడ కనిపిస్తున్నాయి కరెక్ట్, కానీ గుజరాత్ లాంటి ట్రేడర్స్ లో ఇక్కడ కూడా మిక్స్డ్ కమ్యూనిటీస్ కనిపిస్తాయి. ఎలా అంటే హిందూస్ కి సంబంధించి బనియాస్ అంటారు, అలాంటి వాళ్ళు ఉన్నారు. ముస్లిమ్స్ కి సంబంధించి బోహ్రాస్ అని ఉన్నారు, వాళ్ళు మీకు కనిపిస్తారు అనమాట. వీళ్ళు ఎక్స్టెన్సివ్ గా ఎక్కడ వర్తకం చేసేవాళ్ళంటే విత్ ద పోర్ట్స్ ఆఫ్ రెడ్ సీ, పర్షియన్ గల్ఫ్, అలాగే ఈస్ట్ ఆఫ్రికా, సౌత్ ఈస్ట్ ఏషియా, చైనా అంటే టువర్డ్స్ అరేబియన్ సీ సైడు, అలాగే బే ఆఫ్ బెంగాల్ సైడు వీళ్ళు వర్తక వ్యాపారాలు అనేవి చేసేవాళ్ళు అనమాట. వీళ్ళు టెక్స్టైల్స్ ని, సుగంధ ద్రవ్యాలని ఎక్కువగా ఈ పోర్ట్స్ నుంచి అమ్మేవాళ్ళు. ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ వాళ్ళు ఏం పొందేవాళ్ళంటే గోల్డ్ ని, అలాగే ఐవరీ ఫ్రమ్ ద ఆఫ్రికాలో ఏంటి ఎలిఫెంట్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో అందువల్ల అక్కడ ఆ ఎలిఫెంట్ టస్క్ అనేది ఎక్కువగా దొరుకుతుంది, అందుకని వాళ్ళు ఇది ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళు అక్కడి నుంచి. అలాగే స్పైసెస్, టిన్ను, చైనీస్ బ్లూ పాటరీ, అలాగే సిల్వర్ ఫ్రమ్ ద సౌత్ ఈస్ట్ ఏషియా అండ్ చైనా, ఇవన్నీ ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళు మన వాళ్ళు. ది టౌన్స్ ఆన్ ద వెస్ట్ కోస్ట్ వర్ హోమ్ టు ద అరబ్ పర్షియన్. ఎందుకు అటు సైడ్ ఇంకా వెళ్తే వెస్ట్ ఏషియానే కదా కనిపిస్తుంది, అందువల్ల అనమాట. ఈ వెస్ట్ కోస్ట్ లో ఉన్న వాళ్ళందరూ అరబ్, పర్షియా, చైనీసు, జూయిష్, అలాగే సిరియన్ క్రిస్టియన్ ట్రేడర్స్ తో వర్తకాన్ని నిలిపేవాళ్ళు అనమాట. ఇండియన్ స్పైసెస్ అండ్ క్లోత్ సోల్డ్ ఇన్ ద రెడ్ సీ పోర్ట్స్ వేర్ పర్చేస్డ్ బై, అక్కడ నుంచి ఇటలీ ట్రేడర్స్ ఉంటారు కదా, వాళ్ళు తీసుకెళ్లి యూరప్ మార్కెట్స్ లో అమ్మేవాళ్ళు, ఎక్కువ ప్రాఫిట్స్ అనేవి పొందేవాళ్ళు అనమాట. ఈ విధంగా మన ఇండియా నుంచి ట్రేడ్ అనేది యూరప్ వరకు జరిగేది. నెక్స్ట్ స్పైసెస్ గ్రో, ఎక్కడ ఎక్కువ స్పైసెస్ గ్రో అవుతాయి, మన ట్రాపికల్ కంట్రీస్ లో అంటే ఉష్ణమండల ప్రాంతాల్లో అనమాట. లైక్ పెప్పర్ కానీ, సిన్నమన్ కానీ, నెట్మెగ్ కానీ, డ్రైడ్ జింజర్ కానీ, ఇలాంటివన్నీ ఏంటి ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద యూరోపియన్ కి వాళ్ళకి అవసరం. ఎందుకు అవి ట్రాపికల్, అవి టెంపరేట్ క్లైమేట్ ని చూస్తూ ఉంటాయి కదా. సో వాళ్ళ మీట్ ని, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ని ప్రిజర్వ్ చేసుకోవడానికి, అంటే మీట్ ని వాటిని కన్జర్వ్ చేసుకోవడానికి, అలాగే వాళ్ళ టేస్ట్ కోసమని ఈ ఫుడ్ హ్యాబిట్స్ వాళ్ళకి ఇంపార్టెంట్ ఇవన్నీ. బట్ వాళ్ళకి అవి దొరకవు కాబట్టి మన దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళు. అలాగే కాటన్ క్లాత్ వర్ వెరీ అట్రాక్టివ్. దిస్ ఈవెన్చువల్లీ డ్రూ యూరోపియన్ ట్రేడర్స్ టు ఇండియా. ఇందుకే కదా అసలు ఎందుకు వచ్చాడు వాస్కో డి గామా, ఇక్కడ నుంచి ఉన్న పెప్పర్ ని తీసుకొని వెళ్ళే కదా అక్కడికి వెళ్ళి అమ్మడం వల్లే అంత ప్రాఫిట్స్ అనేవి అతనికి వచ్చాయన్నమాట. ఇక్కడ ఒక చిన్న టేబుల్ ఇచ్చారు చూడండి, దేని గురించి అంటే కాబూల్ గురించి. కాబూల్ ఎక్కడుంది, ఆఫ్ఘనిస్తాన్ లో ఉంది, అవునా. ఇక్కడ మీకు సిల్క్ రూట్ అనేది ఒక క్లారిటీ ఉంది కదా, మనం ప్రీవియస్ చాప్టర్ లో కూడా చూసాం. ఆసియా నుంచి యూరప్ వరకు సుదీర్ఘంగా ప్రయాణిస్తుంటారు అనమాట ఈ ట్రేడర్స్ వెళ్ళిన దారంతా ఏంటంటే సిల్క్ రూట్ అంటారు. ఆ సిల్క్ రూట్ లో ఈ కాబూలు, కాందహారు ఈ ప్లేసులు కూడా ఇన్వాల్వ్ అవుతూ అనమాట. ఇది పొలిటికల్ గా, కమర్షియల్ గా ఇంపార్టెంట్ ఫ్రమ్ 16th century ఆన్వర్డ్స్. ఎవరు, కాబూల్ అనే ప్లేస్ అనమాట. సరే, ఈ టైంలో ఏంటంటే ఒక పర్సన్ ఉన్నారు, ఎవడు 17th centuryకి సంబంధించిన జైన్ బాపిస్ట్ ట్రావెలర్ అనే అతను ఉన్నారనమాట. ఇతను కాబూల్ యొక్క వైభవం చెప్తూ దాదాపు ఆ రోజుల్లోనే 30,000 వర్తున్న యాన్యువల్ ట్రేడ్ అనేది కాబూల్ దగ్గర జరిగేదండి అని చెప్పి ఈ ట్రేడ్ కున్న ఇంపార్టెన్స్, అంటే ఈ ప్లేస్ కున్న ఇంపార్టెన్స్ అనేది డిస్క్రైబ్ చేస్తున్నారు అనమాట. సో కాబూల్ యొక్క ఇంపార్టెన్స్ ఎవరు డిస్క్రైబ్ చేస్తున్నారంటే ట్రావెర్నీ అనే అతను డిస్క్రైబ్ చేశారు. ఇప్పటి వరకు ట్రేడర్స్ చూసాం కదా, ఇప్పుడు క్రాఫ్ట్స్ ఇన్ టౌన్స్, కళల గురించి మాట్లాడదామండి. క్రాఫ్ట్స్ పర్సన్స్ ఆఫ్ బీదర్, బహ్మనీలో ఒక కింగ్డమ్ అని చెప్పాను కదా బీదరు,
ఆ 5లో ఆ ప్లేస్ అనమాట. ప్రజెంట్ కర్ణాటకలో ఉందన్నమాట. ఈ వేది వర్ సో ఫేమస్ ఫర్ ఇన్లే వర్క్ ఇన్ ద కాపర్ సిల్వర్ దట్ కేమ్ టు బి కాల్డ్ బిద్రి. దీన్ని ఏమని పిలుస్తారంటే బిద్రి అని పిలిచారనమాట. ఇక్కడ ఎవరెవరు ఎక్కువగా ఉండేవాళ్ళంటే పంచాలాస్, దీనిని విశ్వకర్మ అని పిలుస్తారనమాట. వీళ్ళు ఏంటంటే ఎక్కువగా ఈ ఆర్కిటెక్చర్ కి సంబంధించి విశ్వకర్మ అనే వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. లైక్ కార్పెంటరీస్ కానీ వీటికి సంబంధించిన విశ్వకర్మ కమ్యూనిటీ కన్సిస్టింగ్ ఆఫ్ గోల్డ్ స్మిత్స్ అయిండొచ్చు, బ్రాంజ్ స్మిత్ అయిండొచ్చు, బ్లాక్ స్మిత్ అయిండొచ్చు, మ్యాసన్స్ అయిండొచ్చు, కార్పెంటర్ అయిండొచ్చు. వీళ్ళందరూ వర్ ఎసెన్షియలీ టు బిల్డింగ్ టెంపుల్స్. వీళ్ళందరూ అవసరం కదా టెంపుల్ కి. సో అది ఎవరు చేశారంటే ఈ విశ్వకర్మ అనే వాళ్ళు చేసేవారు అంట. వీళ్ళు ఇంకా వీళ్ళు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేవాళ్ళు ఎందులో అంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ ప్యాలెసెస్ లో కానీ, బిల్డింగ్స్ పెద్ద బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేయడంలో కానీ, ట్యాంక్స్ కట్టడంలో కానీ, అంటే చెరువులు రిజర్వాయర్స్ కట్టడంలో కానీ వీళ్ళే ఎక్కువగా వర్క్ చేసేవాళ్ళు అనమాట. సిమిలర్లీ ఇంకా ఏంటి, వీళ్ళు కాకుండా ఇంకెవరైనా వర్క్ చేసేవాళ్ళంటే వీవర్స్, చేనేతకారులు అంటాం కదా. వీవింగ్ చేసేది ఎవరు? చేనేతకారులే అనమాట. అంటే క్లాత్ ని నెయ్యడం. లైక్ కంచి సమ్ పార్ట్ లో మనకి ఏంటి, కొంతమంది వీవర్స్ అనేవాళ్ళు ఫేమస్ గా కనిపిస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంచీపురం శారీస్ అంటే కంచి, ధర్మవరం అంటే ధర్మవరం దగ్గర ఉన్న వీవర్స్. అట్లా ఒక్కొక్క ప్లేస్ లో వీళ్ళు లొకేట్ అయింటారు అనమాట. మనం ఇప్పుడు ఇక్కడికి సంబంధించిన ఈ శతాబ్దానికి సంబంధించిన వీవర్స్ గురించి మాట్లాడితే సచ్ యాజ్ సాలియర్ ఆర్ కొర్రికొల్లార్స్, కైకొల్లార్స్ అనమాట. కైకొల్లార్స్ అనే వాళ్ళు ఏంటంటే చాలా ప్రాస్పరస్ కమ్యూనిటీస్ అనమాట. వీళ్ళు ఎంత ప్రాస్పరస్ అంటే టెంపుల్ కి కూడా వీళ్ళు డొనేట్ చేసేవాళ్ళు. అలా సొసైటీలో కొంచెం రిచ్ గా వీళ్ళు ఎదిగారనమాట. ఇక్కడ ఒక టేబుల్ ఉంది చూడండి, ది చేంజింగ్ ఫార్చ్యూన్స్ ఆఫ్ ద టౌన్స్. టౌన్స్ యొక్క తలరాత మారింది అంటున్నారు. ఎలాంటి టౌన్స్ యొక్క తలరాత మారింది అంటే అహ్మదాబాద్ గుజరాత్ దగ్గర ఉన్న ఆ ప్లేసు, తంజావూరు ప్లేసు అంటే చోళుల రాజధాని ఉంది కదా, అలాగే ముర్షిదాబాద్ అనమాట. ఇవన్నీ ఒకప్పుడు ఫ్లోరిష్ అయింది, కానీ తర్వాత ఇప్పటికి అంతగా ఫ్లోరిష్ అవ్వట్లేదు. మొత్తం వాటి యొక్క వైభవం అనేది కల తప్పింది అంటారు కదా. అట్లా ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ముర్షిదాబాద్ ని చూస్తే ఇది బ్యాంక్స్ ఆఫ్ భగీరథ ఆ నది ఒడ్డున ఉందన్నమాట. ఈ ప్లేస్ ఏంటంటే బెంగాల్ ని ఎప్పుడైతే యూరోపియన్స్ క్యాప్చర్ చేశారో వాళ్ళ ఇండస్ట్రియల్ రివల్యూషన్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు ఏంటి మాస్ ప్రొడక్షన్ అనేది తీసుకొచ్చేసి బెంగాల్ అమ్మేశారు అనమాట. కాబట్టి ఇక్కడ ఉన్నారు కదా ఆల్రెడీ వీవర్స్, వీళ్ళు సిల్క్ వర్కర్స్, వాళ్ళకి ముందున్న వైభవం అనేది తప్పిపోయింది అని చెప్పి ఈ మూడు వాటికి అంటే చేంజింగ్ ఫార్చ్యూన్స్ ఆఫ్ ద టౌన్స్ అని ఈ మూడికి మనకి ఇల్లస్ట్రేట్ చేస్తున్నారు అనమాట. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఏమంటుందంటే ఏ క్లోజర్ లుక్. వేటికి సంబంధించి హంపీకి మచిలీపట్నం ఇప్పుడు మనం అంటున్నాం కదా కృష్ణా డిస్ట్రిక్ట్ లో ఉంది, అది సూరత్ కి సంబంధించి. మీరు వీలైతే ఏం చేస్తారంటే అండి, ఈ చాప్టర్ కి సంబంధించి కొన్ని టౌన్స్ అనేవి చెప్తూ ఉన్నాం. మీకు గుర్తుంటే ఫస్ట్ లో అడ్మినిస్ట్రేటివ్ సెంటర్ అనే దగ్గర స్టార్ట్ చేస్తాం. ఇక్కడ తంజావూరు గురించి మాట్లాడుతూ, ఉరయూరు గురించి మాట్లాడము, అలాగే స్వామిమలై గురించి మాట్లాడము, అలా ఏ ప్లేసులు మెన్షన్ చేశారో అవన్నీ చాప్టర్ సంబంధించి ఒక దగ్గర లిస్ట్ అవుట్ చేసుకుంటూ రండి. సో మీకు ఫైనల్ గా ఈజీ అయిపోతుంది. ఇక్కడ గమనిస్తే మీరు హంపీని, మచిలీపట్నాన్ని, సూరత్ని ఎందుకు చెప్పారండి అంటే నెక్స్ట్ వచ్చే యూరోపియన్ ట్రేడింగ్స్ ఇవి తెలియాలంటే మీకు వీటి గురించి తెలియాలి కాబట్టి ఇక్కడ నుంచి మనకు ఇంట్రడ్యూస్ చేస్తూ వచ్చారంట. ఇక్కడ ఒక ఫిగర్ ఇచ్చారు చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఒక చిన్న బ్లాక్ లాగ్ ఉంది కదా, అంటే ఇవేంటి వాచ్ టవర్స్. ఇక్కడ సోల్జర్ అనేవాడు నిలబడి దూరం నుంచి వచ్చే శత్రువుల్ని వాళ్ళ యొక్క రాకపోకల్ని వీటిని అబ్జర్వ్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. మోరోవర్ ఇక్కడ ఒక బిల్డింగ్, ఈ ప్రహరీ కోట అంటాం కదా మనం, రాజప్రసాదారి. ఈ కోటలు చూడండి ముందంతా మనం మొఘల్స్ వీళ్ళందరి దగ్గర చూసినప్పుడు సిమెంటు లేకపోతే లైమ్ స్టోన్ వీటితో వాడి సిమెంట్ మెటీరియల్ తయారు చేస్తాం, ఇలాంటివన్నీ చదివాం కదా. కానీ వీళ్ళు చూడండి జస్ట్ ఇంటర్లాకింగ్ మెథడ్, రైట్. హరప్ప వీళ్ళ దగ్గర మనం చూసాం ఇది. దీనికి ఏం సిమెంట్ మోటార్ ఏం అవసరం లేదంట. ఇట్లా ఒక పజిల్ లాగా ఒక దాంట్లో ఒకటి పేర్చుతూ ఉంటారు. దానివల్ల ఏంటంటే వాటికి స్ట్రెంగ్త్ వస్తుంది. సో ఫర్దర్ గా మీరు ఏమి వచ్చి సిమెంట్ ఇలాంటివన్నీ యాడ్ చేయాల్సిన అవసరం లేదనమాట. అందుకే ఇక్కడ ఏమంటే ఫస్ట్ హంపి గురించి చూద్దాం. ది ఆర్కిటెక్చర్ స్ప్లెండర్ ఆఫ్ హంపి ఏంటో తెలుసుకుందాం అన్నమాట. హంపి అనేది ఎక్కడ లొకేట్ అయిందంటే కృష్ణా తుంగభద్ర ఏంటి, కృష్ణా యొక్క ఉపనది. సో ఈ రెండు మధ్య ప్లేస్ లో హంపి అనేది లొకేట్ అయింది. ఇది ఏంటి అంటే న్యూక్లియస్ ఆఫ్ విజయనగర ఎంపైర్, విజయనగర సామ్రాజ్యానికి ఇది ఒక సెంటర్ పాయింట్ అనమాట. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే 1336 సంవత్సరంలో. మీకు గుర్తుందా సంగమ వంశం ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందండి? 1336. ఎవరు ఫౌండర్స్? హరిహర్ రాయలు, బుక్కరాయలు. సరే ఇక్కడ నెక్స్ట్ చూద్దాం రండి అదంతా, డోంట్ వరీ తెలియకపోతే. ఇక్కడ విషయానికి వస్తే 1336లో హంపి అనే దాన్ని ఫౌండేషన్ స్టార్ట్ చేశారనమాట. దీనికి ఉన్న మెయిన్ ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే
దిస్ మ్యాగ్నిఫిసెంట్ రన్స్ అట్ ద హంపి రివీల్ ఎ వెల్ ఫోర్టిఫైడ్ సిటీ. ఏ రాజ్యమైనా పటిష్టంగా ఉండాలంటే ఏం పటిష్టంగా ఉండాలండి? ఆ రాజ్యం చుట్టూ ఉన్న కోట గోడలు అనేవి పటిష్టంగా ఉండాలి. సో ఇక్కడ హంపీకి ఉన్న బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే వెల్ ఫోర్టిఫైడ్ సిటీ అనే దాన్ని ఇక్కడ ఉన్న రాజులు నిర్మించారు. ఇదిగోండి వాళ్ళు వాడిన మెథడ్ ఏంటంటే ఇక్కడ ఇంటర్లాకింగ్ మెథడ్. ఇది ఒక టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ అనమాట. ఈ నెక్స్ట్ పేజీలో ఒక టేబుల్ ఉంది, ఇది అబ్జర్వ్ చేయండి. ఇది ఎవరి గురించి చెప్తుంది? డొమింగో పేస్. ఈ డొమింగో పేస్ ఎవరంటే పోర్చుగీస్ ట్రావెలర్ అనమాట. పోర్చుగీస్ ట్రావెలర్ అయిన డొమింగో పేస్ 16వ శతాబ్దంలో హంపి నగరాన్ని విజిట్ చేశాడు. సో హంపి చూసి ఈయన ఏం చెప్పాడు? మనం ఫస్ట్ లైన్ లోని చూస్తున్నాం కదా, హంపి యొక్క వాల్స్ అనేది చాలా ఫోర్టిఫైడ్ అనేసి. సో ఈయన కూడా ఏంటంటే హంపి యొక్క వర్ణన చేశాడు అనమాట. ఫోర్టిఫైడ్ విత్ వాల్స్, టవర్స్ ఉన్నాయి, వాల్స్ ఆర్ నాట్ లైక్ దోస్ అదర్ సిటీస్. ఇది చాలా పటిష్టంగా ఉన్నాయి. అంటే మీకు ఇలా ఇక్కడ క్వశ్చన్ ఎలా రావచ్చు అంటే, ఏ ట్రావెలరు హంపి యొక్క వర్ణన చేశాడు, లేకపోతే హంపి యొక్క కోటగోడల యొక్క వర్ణన చేశాడు అంటే డొమింగో పేస్. ఇలా అడిగే ఛాన్స్ ఉందన్నమాట. ఇక్కడ చూడండి, డ్యూరింగ్ దే రూల్ ది విజయనగర రూరల్స్ టు కీన్ ఇంట్రెస్ట్ ఆన్ బిల్డింగ్ ట్యాంక్స్ అండ్ కెనాల్స్. దీనికి సబ్స్టాన్షియేట్ ఆన్సర్ ఏంటి అంటే అనంతగిరి సాగర్ ట్యాంక్ అనేది ఉందన్నమాట. దీన్ని కన్స్ట్రక్ట్ చేసిన ఎవరంటే విజయనగర ఎంపైర్ వాళ్ళు అనమాట. విజయనగర రూలర్లో మనం మాట్లాడుకోవాల్సిన గ్రేటెస్ట్ రూలర్ ఎవరు? శ్రీకృష్ణదేవరాయ. ఈయన ఏం చేశారంటే ఒక స్టోన్ ఎంబాంక్మెంట్, ఇప్పుడు కూడా కట్టలు కడుతుంటాం కదా, అట్లా ఈయన ఒక స్టోన్ ఎంబాంక్మెంట్ కట్టాడు అనమాట. కట్టి లార్జ్ బిట్వీన్ ఎవరి మధ్యన కట్టాడు అంటే బిట్వీన్ లార్జ్ 2 hills. ఎప్పుడైనా చూడండి డ్యామ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా కొండల మధ్యనే కడతారు. ఎందుకంటే ఇవేంటి, మనం వెళ్ళి ఆర్టిఫిషియల్గా ఏం గోడలు కట్టాల్సిన అవసరం లేదు. ఈ హిల్సే న్యాచురల్గా సపోర్ట్ చేస్తాయి అనమాట. అందుకోసం అనేసి సో ఇలా పెట్టడం వల్ల ఏంటంటే ఇక్కడ వాటర్ అంతా స్టాగ్నేట్ అయ్యి ఒక లేక్ లాగా ఫామ్ అయింది. దీని నుంచి ఏంటి, ఆక్విడెక్ట్స్ నుంచి, ఛానల్స్ నుంచి ఏవైతే ఇరిగేషన్ ఫీల్డ్కి, గార్డెన్స్కి అవసరమైతే వాటర్ని అంతా సప్లై చేసేవాళ్ళు. సో ఇరిగేషన్ సిస్టమ్ అనేది ఎలా డెవలప్ అయింది అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది అనమాట. సరే, మీరు ఇక్కడైతే ఇది కొంచెం నోట్ చేసుకోండి. అనంత సాగర్ ట్యాంక్ అనేది ఎవరి టైంలో బిల్డప్ చేశారు అంటే విజయనగర రూలర్స్ టైంలో బిల్డ్ చేయడం జరిగింది అనమాట. కమింగ్ టు ద పాయింట్, ది ఆర్కిటెక్చర్ ఆఫ్ హంపి వాజ్ డిస్టింక్టివ్. ఎలా డిస్టింక్టివ్గా ఉంది అంటే అది ఎంత ప్లాన్డ్ సిటీనో చెప్తే ఇది ఎంత డిస్టింక్టివో మీకు అర్థమవుతుంది అనమాట. సరే, ఇవి చూడండి, ఈ హంపీలో అంట స్ప్లెంటెడ్ ఆర్చెస్ ఉన్నాయంట, డోమ్స్ ఉన్నాయంట, పిల్లర్డ్ హాల్స్ ఉన్నాయంట, స్కల్ప్చర్స్ ఉన్నాయంట, ఆర్చిడ్స్ అండ్ ప్లెజర్ గార్డెన్స్ ఉన్నాయి, స్కల్ప్చరల్ మోటివ్స్ ఉన్నాయి, లోటస్, కార్బల్స్, వీటికి సంబంధించిన స్కల్ప్చర్స్ అనేవి చాలా ఎక్కువగా అనిపిస్తున్నాయి అని డిస్క్రైబ్ చేశారు. సో హంపి ఎంత ప్లాన్ సిటీగా కన్స్ట్రక్ట్ చేశారో అదే హంపీని మిగతా రాజ్యాల నుంచి ఇది ఒక డిస్టింక్టివ్ ఫీచర్గా మనకు చెప్తున్నారనమాట. ఇంకా 15th to 16th centuryకి సంబంధించి హంపి అనే దాంట్లో ఎవరెవరు ఉన్నారు అంటే ఇక్కడ ముస్లిం మర్చెంట్స్ ఉన్నారు, చెక్కీస్ ఉన్నారు, యూరోపియన్ ట్రేడర్స్ ఉన్నారు, పోర్చుగీస్ వాళ్ళు ఉన్నారు. అంటే ఇండియాకి సంబంధించిన వాళ్ళే కాదు, ఫారినర్స్ ఉన్నారు. మోర్ ఓవర్ ఇండియాకి సంబంధించిన దాంట్లో ఏదో ఒక మతానికి సంబంధించిన వాళ్ళే కాదు, అన్ని మతాల సమ్మేళనం సంబంధించి ఈ హంపి అనేది ఎలా విరాజిల్లిందంటే ఒక కమర్షియల్ ప్లేస్ గాను, అలాగే కల్చరల్ యాక్టివిటీస్కి ఒక ఇంపార్టెంట్ ప్లేస్గా హంపి అనేది నిలిచిందనమాట. ఇంకా హంపిలో టెంపుల్స్ గురించి కూడా మాట్లాడాలి. టెంపుల్స్ వర్ హబ్ ఆఫ్ కల్చరల్ యాక్టివిటీస్. ఇక్కడ ఏంటి అంటే దేవదాసి సిస్టమ్ అనేది ఉంది. ఈ దేవదాసీస్ ఏంటి అంటే ఎవరైతే అక్కడ ప్రధాన దేవత ఉంటారో ఆ దేవత ముందు వీళ్ళు డ్యాన్స్ అనేది పర్ఫామ్ చేసేవాళ్ళు అనమాట. ఇక్కడ చెప్పుకోవాల్సిన టెంపుల్ ఏంటంటే విరూపాక్ష టెంపుల్ అనమాట. రాయల్టీ అండ్ ద మాసెస్ ఇన్ ద మెనీ పిల్లర్డ్ హాల్స్ ఇన్ ద విరూపాక్ష. ఈ విరూపాక్షలో ప్రధాన డైటీ ఎవరంటే శివ అనమాట. విరూపాక్ష, అక్ష అంటే కన్ను. సో ఆ అక్షని ఎవరు కలిగి ఉంటారంటే శివుడు, కాబట్టి అక్కడ ప్రధాన డైటీ ఎవరంటే శివుడు అనమాట. ఇంకా వస్తాయండి తర్వాత నెక్స్ట్ పాండురంగడికి సంబంధించిన విఠల టెంపుల్ అనేసి, నరసింహస్వామి చారియట్, ఇలాంటివన్నీ వస్తాయి, తర్వాత చూద్దాము. హజారారామ టెంపుల్ ఇవన్నీ. ఇక్కడైతే విరూపాక్ష టెంపుల్కి కన్ఫైన్ అవ్వండి. నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటి అంటే ఒక ఇంపార్టెంట్ ఫెస్టివల్ అనేది చేసుకుంటున్నారు. ఏంటి దాన్ని ఏమంటామంటే మహానవమి ఫెస్టివల్ అంటారు. దాన్ని ఈరోజు మనము నవరాత్రిలో అంటాం కదా, అమ్మవారి నవరాత్రులు. సో అందుకే మీరు చూడండి, ఇప్పుడు కూడా మైసూరు ఈ సంస్థానానికి వస్తే దసరా ఉత్సవాలు అనేవి చాలా ఘనంగా చేస్తారు. ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి సాంప్రదాయం అంటే ఈ హంపి ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ అయిందో అప్పటి నుంచి ఈ సాంప్రదాయం కొనసాగుతూ వచ్చిందన్నమాట. ఇక్కడ ఏకశిలారథం అని పిలుస్తారు. ఇది మోనోలిథిక్ స్ట్రక్చర్ అనమాట. ఇప్పటికీ మన కరెన్సీ నోట్ మీద కనిపిస్తుంది. ఇది హంపిలో డిస్కవర్ చేసింది అనమాట.
ఇక్కడ చూస్తే మీరు ఫస్ట్ ప్రీవియస్ పేజ్ లో మహానవమి అనే దాన్ని వీళ్ళు చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్ గా చేసుకుంటారని తెలిసింది కదా. ఈ మహానవమిని ఒక ప్లాట్ఫామ్ లాగా రాజు యూజ్ చేసుకుంటారు అనమాట. ఎందుకు అంటే గెస్ట్లు వస్తుంటారు కదా, అంటే సామంతులు కానీ ట్రిబ్యూటరీ కింగ్స్ కానీ వాళ్ళందరూ ఏంటంటే రాజుకి ట్రిబ్యూట్స్ వాళ్ళ వాళ్ళ స్తోమతకు తగినట్టు వాళ్ళ రాజ్యంలో ఉన్న సుపీరియర్ ప్రొడక్షన్ అన్నిటికి కింగ్కి ఇస్తారనమాట. అంటే ఈ సబార్డినేట్ కింగ్స్ కానీ చీఫియన్స్ కానీ వీళ్ళందరూ రాజుకి ఆఫర్ చేయడానికి ఇస్తూ ఉండేవాళ్ళు. మోర్ ఓవర్ హియర్ హీ ఆల్సో వాచ్ డాన్స్ అండ్ మ్యూజిక్ పర్ఫార్మెన్స్ యాజ్ వెల్ యాజ్ రెస్లింగ్ బర్డ్స్. అంటే ఏంటి అంటే ఆ టైంలో ఉన్న కళలు ఎలా ఉన్నాయి, సాంస్కృతికంగా హంపి ఎలా ఉంది అని చెప్తున్నారు అనమాట. కానీ ఇంత గొప్పగా విరాజిల్లిన హంపి కూడా 1565 తర్వాత చాలా ప్లండర్కి గురైంది. అట్ ది సేమ్ టైం తన వైభవాన్ని కోల్పోయింది. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ దక్కన్ సుల్తానీస్, వీళ్ళనే బహ్మానీ సుల్తాన్స్ అంటారు కదా వాళ్ళనమాట. 1565 ఏం జరిగిందండి, రాక్షసి తల్లికోట రాక్షసి పంగడ యుద్ధం అని కానీ తల్లికోట యుద్ధం అని కానీ బన్నిహట్టి యుద్ధం అని కానీ పిలుస్తారు. ఇది అలీ రామరాయలు ఈ టైంలో ఉంటారు. ఇవన్నీ మిలిటరీ కమాండర్ చీఫ్ గుర్తొస్తున్నాయా? సరే పర్వాలేదు, ఏం కాదు, నెక్స్ట్ చాప్టర్లో కూడా చూద్దాం. అక్కడ వచ్చినప్పుడు 1565లో హంపి అనేది ఏంటంటే తన వైభవాన్ని కోల్పోయింది అనమాట. ఏ గేట్ వే టు ద వెస్ట్ ఏంటి అంటే సూరత్. సూరత్ ఎందుకు గేట్ వే టు ద వెస్ట్ అన్నారో చూద్దాం. సూరత్ ఇన్ ద గుజరాత్ వాజ్ ద ఎంపోరియం ఆఫ్ వెస్టర్న్ ట్రేడ్ డ్యూరింగ్ ద మొఘల్ పీరియడ్ అలాంగ్ విత్ ద కాంబే. కాంబే అంటే ఇప్పుడు ప్రెజెంట్ కంబాట్ ఉంది కదా, ఇది కూడా మనకి ఇలా ఉంటుంది. ఇక్కడ ఏంటి రన్ ఆఫ్ కచ్ ఉంటుంది, ఇక్కడ ఏంటి కాంబే ఉంటుంది. మొత్తం ఏంటి సైడ్ అరేబియన్ సీ కనిపిస్తుంది. ఎంపోరియం అంటే ఏంటి అంటే ఏ ప్లేస్ వేర్ గూడ్స్ ఫ్రమ్ ద డైవర్స్ ప్రొడక్షన్ సెంటర్ ఆర్ బాట్ అండ్ సోల్డ్. అంటే మొత్తం కొనుగోళ్లు అమ్మకాలు రెండు జరుగుతాయి అన్నమాట. కాకపోతే ప్రొడక్షన్ అనేది డైవర్సిఫైడ్ గా ఉంటుంది, అంత వైవిధ్యత ఉంటుంది అనమాట. సూరత్ అనే ప్లేస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇది గేట్ వే ఫర్ ట్రేడ్ విత్ వెస్ట్ ఏషియాగా వర్క్ చేసేది అనమాట. ఎందుకంటే సూరత్ దగ్గర నుంచి గల్ఫ్ ఆఫ్ హార్మూజ్ మీదుగా వెస్ట్ ఏషియాతో ట్రేడ్ అనేది ఎక్కువగా జరిగేది. అందుకని మోర్ ఓవర్ సూరత్ ఆల్సో కాల్డ్ ఎస్ ద గేట్ టు ద మక్కా. మక్కా ఎవరికి ఇంపార్టెంట్ ప్లేస్ అండి? ముస్లిమ్స్కి. సో ముస్లిమ్స్ మక్కాకి వెళ్ళాలి అనుకుంటే సూరత్ నుంచే వెళ్ళేవాళ్ళు అనమాట. అందువల్ల ఇది ఒక పిలిగ్రిమేజ్ సెంటర్ కూడా ఇంపార్టెంట్ సిటీ. నెక్స్ట్ ఈ సిటీలో ఒక కాస్మోపాలిటన్ సిటీ లాగా అన్ని రకాల ప్రజలు ఇక్కడ నివసించే వాళ్ళు. అన్ని రకాల క్రీడ్స్, అంటే క్రీడ్స్ అంటే ఒక సిద్ధాంతం పట్టుకొని కూర్చోంటారు కదా, దాన్ని అలా క్రీడ్ అని పిలుస్తారు అనమాట. అలా ఏదో ఒక సిద్ధాంతం అంటే ఏదో ఒక రిలీజన్ ఏదో ఒక కమ్యూనిటీ అని కాకుండా అందరూ ఈ సూరత్లో నివసించే వాళ్ళు అని చెప్తున్నారు. కానీ ఇన్ ద 17th century పోర్చుగీస్ వాళ్ళు, డచ్ వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు సూరత్లో ఫ్యాక్టరీస్ ని, వేర్ హౌసెస్ ని ఏర్పాటు చేసుకున్నారు. దానివల్ల సూరత్ ఇంకా డెవలప్ అయిపోయింది అనమాట. సో దీనికి సంబంధించి ఒక ఇంగ్లీష్ క్రానికల్, ఒక ఇంగ్లీష్ హిస్టారియన్ ఎవరు అంటే ఓవింగ్టన్, ఇతను ఏం చెప్పాలంటే సూరత్ ఎంత పెద్ద సిటీ అంటేనండి 1689 టైంలో ఇక్కడ దాదాపు 100 షిప్స్ ని ఒకేసారి సూరత్ లో అన్లోడింగ్, అంటే యాంకరేడ్ అంటే లోడింగ్ అన్లోడింగ్ చేయడం అనమాట. గూడ్స్ 100 బోట్లు నిలబెట్టి యాంకరేజ్ చేసినా సరే దాన్ని సస్టైన్ చేయగలిగేది సూరత్. అంత పెద్ద పోర్ట్ సిటీ ఉంది అని చెప్పారనమాట. సరే ఇంకా ఏం చెప్తున్నారో చూద్దాం. సూరత్ లో సెవరల్ రీటైల్ అండ్ హోల్సేల్ షాప్స్ ఉండేవి. ఏం చేసేవాళ్ళు వీళ్ళు అంటే కాటన్ టెక్స్టైల్ ని వీళ్ళు మార్పిడి చేసేవాళ్ళు, అంటే సెల్లింగ్ అలాగే బయ్యింగ్ చేసేవాళ్ళు అనమాట. మాక్సిమం ఇక్కడ ఏంటి అంటే డెక్కన్ టెక్స్టైల్స్. ఎందుకు డెక్కన్ అని చెప్తున్నారు? డెక్కన్ దేనికి ఫేమస్ అండి? డెక్కన్ ఎలా వచ్చింది? డెక్కన్ డ్రాప్. సో ఇక్కడ ఏంటి బసాల్టిక్ రాక్ వాళ్ళు ఏమైంది? బ్లాక్ సాయిల్స్ డెవలప్ అయింది. బ్లాక్ సాయిల్ డెవలప్ అయింది అంటే ఏంటి? అది కాటన్ టెక్స్టైల్ కి బాగా యూజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ కాటన్ అనేది బాగా పండుతుంది. సో మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అని, కాటన్ పోలీస్ ఆఫ్ ఇండియా అని ఏ ప్లేస్ ని పిలుస్తాం? ఎక్కడైనా గుర్తొస్తుందా? జాగ్రఫీ కొంచెం గుర్తెచ్చుకోండి, మర్చిపోకండి అది. సరే, అందువల్ల వీళ్ళు ఏంటంటే కాటన్ టెక్స్టైల్స్ సూరత్ లో ఎక్కువగా అమ్మేవాళ్ళు. ఇప్పుడు కూడా చూడండి, చాలా మన వాళ్ళు ఎక్కడైనా తీసుకొస్తున్నారు అంటే సూరత్ నుంచి హోల్సేల్ మార్కెట్స్ ఉన్నాయి అని చెప్పి అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతూ ఉంటారు. సేమ్ అప్పుడు కూడా అదే జరిగేదన్నమాట. దిస్ టెక్స్టైల్స్ ఆఫ్ సూరత్ వర్ ఫేమస్ ఫర్ దేర్ గోల్డ్ లేస్ బార్డర్స్. అంటే వాటిని ఏమంటారు? జరీ బార్డర్స్ అంట. వాటికి ఇది ఫేమస్ గా ఉంటుంది. వీటికి మార్కెట్ ఎక్కడ ఎక్కువ ఉందంటే వెస్ట్ ఏషియాలోను, ఆఫ్రికాలోను, యూరోప్ లోను వీటికి ఎక్కువగా ఏమంటారు మార్కెట్ అనేది ఉందన్నమాట. ది స్ట్రీట్ బిల్ట్ న్యూమరస్ రెంట్ హౌస్ టు టేక్ కేర్ ఆఫ్ ద నీడ్స్ ఆఫ్ ద పీపుల్. ఎందుకు? ఇది ఒక ట్రేడింగ్ సెంటర్ కాబట్టి అక్కడికి వేరే వేరే వాళ్ళు చాలా మంది వస్తూ ఉంటారు. ఈ దేశంలో వాళ్ళు వస్తారు,
యూరోపియన్ కంట్రీస్ వాళ్ళు కూడా వస్తున్నారు కదా, మరి వాళ్ళకి వెళ్ళినప్పుడు లాడ్జింగ్ లాగా ఇలాంటివి ఉండాలి కదా, అందువల్ల రెస్ట్ హౌసెస్ అనే వాటిని ఏర్పాటు చేశారు, మ్యాగ్నిఫిషెంట్ బిల్డింగ్స్ ని ఏర్పాటు చేశారు. వీళ్ళతో పాటు వాళ్ళకి బ్యాంకింగ్ హౌసెస్ ని కూడా ఏర్పాటు చేశారు అనమాట. ఇది ఇక్కడ ఇంపార్టెంట్ పారామీటర్ మనం తెలుసుకోవాల్సింది అనమాట. ఎందుకు అంటే ఇక్కడ హుండీస్ అనే వాటిని ఏర్పాటు చేసేవాళ్ళు. ఏంటి ఈ హుండీస్ అంటే, ఇక్కడ సూరత్ లో వ్యాపారం చేయడానికి ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళ వ్యాపారం అయిపోయిన తర్వాత వాళ్ళ డబ్బులంతా మళ్ళీ వాళ్ళు పోయి పోర్చుగీస్కో యూరప్ మూసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఇక్కడ లోకల్ గా హుండీస్ అని ఉంటాయంట. వాళ్ళ దగ్గర వీళ్ళు డిపాజిట్ చేస్తే ఈ హుండీస్ కి వీళ్ళ ప్లేస్ లో, సపోజ్ అతను పోర్చుగీస్ అనుకో, అక్కడికి వెళ్ళి ఈయన ఒక రిసిప్ట్ చూపించాను అనుకోండి, ఇక్కడ ఈయన ఎంత అమౌంట్ 25,000 కానీ డిపాజిట్ చేస్తే అక్కడ ఆయన 25,000 ఇస్తాడనమాట. అంటే మధ్యలో ఏం ట్రాన్స్ఫరాక్షన్ జరగదు. లైక్ మన మనీ లాండరింగ్ అంటే హవాలాస్ ఇవి చెప్తున్నారు కదా, అలాంటి సిస్టమే అనమాట కొంచెంగా. కాకపోతే ఇది రాజుకు తెలిసే జరిగేది, ఈ విషయం గుర్తించాలన్నమాట. అందువల్ల హుండీస్ ఏంటి అంటే ఈ బ్యాంకింగ్ సిస్టమ్ ని రన్ చేస్తూ ఉండేదన్నమాట. ఈ సూరత్ మొత్తంలో మనం ఈ విషయాన్ని నేర్చుకోవాలి. ఇదే చెప్తున్నారు చూడండి, హుండీ ఈజ్ ఏ నోట్ రికార్డింగ్ ఏ డిపాజిట్ మేడ్ బై ఏ పర్సన్. ఇతను వెళ్ళి ఇదిగోండి నా డబ్బులు ఇంత మీ దగ్గర పెట్టండి, నేను ఆ ప్లేస్కి వెళ్తాను నాకు ఇవ్వండి అని చెప్పి చెప్తాడు కదా, ఆ నోట్ రికార్డింగ్ చేసే ప్లేస్ అనమాట. ది అమౌంట్ డిపాజిటెడ్ కెన్ బి క్లైమ్డ్ ఇన్ అనదర్ ప్లేస్ బై ప్రజెంటింగ్ ద రికార్డ్ ఆఫ్ రిసిప్ట్. ఈ రిసిప్ట్ పోయి అక్కడ ఇచ్చాడు అనుకోండి, అక్కడ డబ్బులు తీసుకోవచ్చు అనమాట. హవెవర్ సూరత్ బిగిన్ టు డిక్లైన్. మరి దీని వైభవం ఎలా తప్పిపోయిందో చూడాలి కదా. 17th century వచ్చేసరికి సూరత్ వైభవం అనేది మొత్తం కళావిహీనమైతూ వచ్చింది. ఎందుకు అంటే దాని మార్కెట్స్ అన్ని పడిపోయింది, ప్రొడక్టివిటీ అనేది లాస్ అయింది. ఎందుకు ఈ ప్లేస్ ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చిందంటే మొఘల్ ఎంపైర్ అనేది పడిపోయింది. మొఘల్ ఎంపైర్ టైంలో ఈ సూరత్ ఏంటంటే ఇంపార్టెంట్ ప్లేస్ గా ఉంది. కానీ తర్వాత ఏంటంటే ఈ మొఘల్ ఎంపైర్ పడిపోవడంతో కంట్రోల్ ఆఫ్ సీ రూట్స్ బై పోర్చుగీస్ అనేది, కాంపిటీషన్ ఫ్రమ్ ద బాంబే ఇవి ఎక్కువ అవ్వడం వల్ల, మోర్ ఓవర్ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఏంటి వాళ్ళ హెడ్ క్వార్టర్స్ గా బాంబేని 1668 డిక్లేర్ చేశారు. దీంతో ఈ ఫ్యాక్టర్స్ అన్ని సూరత్ అనేది కమర్షియల్ సెంటర్ గా తన వైభవాన్ని కోల్పోవడానికి దారి తీసింది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఫిషింగ్ ఇన్ ట్రబుల్డ్ వాటర్స్. ట్రబుల్డ్ వాటర్స్ అంటే ఏంటండి, ఇక్కడ వెళ్ళి ఏం చేస్తుంది, కృష్ణా రివర్ వెళ్ళి బే ఆఫ్ బెంగాల్ తో కలుస్తుంది. సో టర్బిడ్ వాటర్ ఎక్కువ ఉంటుంది. ఈ టర్బిడ్ వాటర్ లో ఫిషింగ్ చేయగలరా, చేయలేరు. సో ఎంత కష్టమో అన్నట్టుగా చెప్తూ ఉన్నారన్నమాట. సరే చూద్దాం. ఈ టౌన్ ఆఫ్ మచిలీపట్నం అంటే మచిలీపట్నం లిటరల్లీ ఫిష్ పోర్ట్. మచ్చలి అంటే ఏంటి, మచిలీ అంటే ఫిష్ కదా, పట్నం అంటే సిటీ, సో అందుకే ఫిష్ పోర్ట్ టౌన్ అని పిలుస్తున్నారు అనమాట. సరే చూద్దాం ఏం చెప్తున్నారు. లే ఆన్ ద డెల్టా ఆఫ్ కృష్ణా రివర్ ఇన్ ద 17th century. 17వ శతాబ్దం టైంకి ఇది ఒక ఇంటెన్స్ యాక్టివిటీ జరిపే ఒక సెంటర్ అనమాట. బోత్ ఎవరు, డచ్ అలాగే ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీస్ అనే వాళ్ళు మచిలీపట్నంలో వాళ్ళ యొక్క ఇంపార్టెంట్ పోర్ట్స్ ని ఎస్టాబ్లిష్ చేశారు. ఇది దేని కిందకు వస్తుంది, ఆంధ్ర కోస్ట్ కిందకు వస్తుంది అనమాట. ఆంధ్ర తీరంలోనే కదా ఉంది. అప్పట్లో మీకు గుర్తుంటే కొంచెం ఏపీ హిస్టరీ కూడా క్లారిటీ ఉంటే సర్కార్ తీరాలు అని పిలిచేవాళ్ళు, ఉత్తర సర్కార్లు అని. అందుకని వీళ్ళు ఆంధ్ర కోస్ట్ అని మెన్షన్ చేశారనమాట. ది ఫోర్ట్ ఎట్ మచిలీపట్నం వాజ్ బిల్ట్ బై ఎవరితో, డచ్. మచిలీపట్నానికి ఫస్ట్ ఎవరు వస్తారండి, డచ్ వాళ్ళే వస్తారు. సరే, ఏ పూర్ ఫిషర్ టౌన్. ఎందుకు పూర్ ఫిషర్ టౌన్ అన్నారో చూద్దాం. ఇక్కడ ఒక డిస్క్రిప్షన్ ఇచ్చారు. ఎవరు ఇచ్చారంటే ఇతను విలియం మెథల్వాల్డ్ అనమాట. ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ద ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అని చెప్పి 1620లో మచిలీపట్నం గురించి మాట్లాడుతూ ఇక్కడ ఫ్యాక్టర్ అన్నాడు కదా. సో ఫ్యాక్టర్ అంటే ఏంటో చూద్దాం. ఇక్కడ అఫీషియల్ ఇన్ఛార్జ్ ఆఫ్ ట్రేడింగ్ యాక్టివిటీస్ ఆఫ్ ద యూరోపియన్ ట్రేడింగ్ కంపెనీస్ అంటే ఎక్కువ ఇన్ఛార్జ్ ఉండేవాళ్ళు, అతన్ని ఫ్యాక్టర్ అని పిలిచేవాళ్ళు అనమాట. యాక్చువల్గా ఈ ప్లేస్ ఏంటంటే గోల్కొండ ఈ సంస్థానం కింద ఉండేది. కానీ కుతుబ్ షాహీ రూలర్స్ గోల్కొండని వాళ్ళు వదులుకోవాల్సి వచ్చింది. ఎప్పుడు ఈ ఔరంగజేబ్ వెళ్ళేసి గోల్కొండని అనెక్స్ చేస్తారు కదా 1687లో. కాబట్టి ఏంటి వాళ్ళ యొక్క రూలింగ్ అనేది మారింది. ఈ రూలింగ్ ఇలా మారక ముందు ఏం చేసేవాళ్ళంటే గోల్కొండ వాళ్ళు మోనోపోలీ అనేది ఎంటర్టైన్ చేయకుండా వీళ్ళు టెక్స్టైల్స్ మీద, స్పైసెస్ మీద, ఇంకా అదర్ ఐటమ్స్ మీద అంటే ఒకరే ఆధిపత్యం ఉండకూడదు అని చెప్పేందుకు ఆల్రెడీ డచ్ వాళ్ళు వచ్చారు, తర్వాత ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా వాళ్ళు వచ్చారు. కాబట్టి వీళ్ళు ఈ మోనోపోలీని అరికట్టడానికి వీళ్ళు కొన్ని పాలసీస్ అనేవి తీసుకొచ్చారు. ఈ మచిలీపట్నంలో ఏ ట్రేడింగ్ గ్రూప్స్ వర్తకం చేసేవంటే గోల్కొండ నోబెల్స్, అలాగే పర్షియన్ మర్చెంట్స్, తెలుగు కోమట్లు, చెట్టీసు, అలాగే యూరోపియన్ ట్రేడర్స్, వీళ్ళందరితో మచిలీపట్నం చాలా సందడిగా ట్రేడింగ్ సెంటర్ గా ఉండిందనమాట. కానీ మచిలీపట్నంలో ఎప్పుడైతే మొఘల్స్ వాళ్ళ ఆధిపత్యాన్ని ప్రదర్శించారో, ఎప్పుడు తీసుకొచ్చారు, ఔరంగజేబ్ 1687లో గోల్కొండని
తన గుప్పెట్లోకి తీసుకున్న తర్వాత ఆ టైంలో ఏం జరుగుతుందంటే వెస్ట్ బెంగాల్కి సంబంధించి మీర్ జుమ్లా ఇతను పెట్టింది ఎవరు? ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు, అంటే రాబర్ట్ క్లైవ్. కానీ వీళ్ళకి కూడా సహకరించకుండా డచ్తో, అంటే డచ్కి ఈస్ట్ ఇండియాకి మధ్యన ఇతను గేమ్స్ ప్లే చేస్తూ ఉన్న టైంలో అనమాట. ఇలాంటి పాలిటిక్స్, మోర్ ఓవర్ ఈ ప్లేస్ వెళ్ళి ఔరంగజేబ్ కిందకి వెళ్ళడము, అలాగే గోల్కొండ వాళ్ళతో, ఇంతకుముందు గోల్కొండ వాళ్ళు ఉన్నప్పుడు ఏంటంటే ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు వెళ్ళి గోల్కొండ వాళ్ళతో మాట్లాడుకొని తమ ట్రేడింగ్ చేసుకునే వాళ్ళు. ఇప్పుడు గోల్కొండ కూడా తన ఆధిపత్యం పోవడంతో ఇవంతా కరెక్ట్ కాదు అని యూరోపియన్ కంపెనీస్ ఏంటంటే ఆల్టర్నేటివ్స్ గురించి ఆలోచించడం స్టార్ట్ చేసింది. అందుకని వాళ్ళు ఏమనుకుంటే ఒక న్యూ పాలసీని ఎస్టాబ్లిష్ చేశారు అనమాట. ఏ ప్లేసులకైతే ప్రొడక్షన్ సెంటర్స్తో టచ్ ఉంటుందో ఆ ప్లేసులను వదిలేసి కొన్ని వేరే కొత్త ప్లేసులు వెతకాలన్నమాట. ఆ ట్రేడ్ సెంటర్స్ ఎలా ఉండాలి అంటే పొలిటికల్ గాను, అడ్మినిస్ట్రేటివ్ గాను, కమర్షియల్ గాను అవి యాక్టివ్ రోల్ ప్లేస్ చేయాలన్నమాట. ఎందుకు? మచిలీపట్నం అంటే అక్కడ ప్రొడక్షన్ సెంటర్, కలంకారీ ఇదంతా ఎక్కువ ఉంటుందంటే ఈ మచిలీపట్నం ఈ ఏరియాస్లో ఎక్కువ ఉంటుంది. కానీ అది పొలిటికల్గా ఇంపార్టెంట్ సెంటర్ కాదు కదా. సో అందుకని వాళ్ళు ఆ ప్లేస్ వదిలేసి మొత్తం త్రూ అవుట్ ఇండియాలో 3 ప్లేసెస్ సెలెక్ట్ చేసుకున్నారు. ఒకటి బాంబే, అలాగే కలకత్తా, నెక్స్ట్ మద్రాస్ అనమాట. అందువల్ల మచిలీపట్నం ఏంటంటే తన యొక్క ఇంపార్టెన్స్ పోగొట్టుకుంది. నెక్స్ట్ న్యూ టౌన్స్ అండ్ ట్రేడర్స్. ఏంటి న్యూ టౌన్స్ ట్రేడర్స్ చూద్దాం. 16-17 శతాబ్దంలో యూరప్ కంట్రీస్ నుంచి స్పైసెస్ ని, టెక్స్టైల్స్ ని వెతుక్కుంటూ వాళ్ళు ఇండియాకి వచ్చారనమాట. బోత్ ఎవరు వచ్చారంటే యూరప్ వాళ్ళు, అలాగే వెస్ట్ ఏషియాకి సంబంధించిన వాళ్ళు, పశ్చిమాసియాకి సంబంధించిన వాళ్ళు వచ్చారు. వాళ్ళలో ఇంగ్లీషు, డచ్, ఫ్రెంచ్ వాళ్ళందరూ కలిసి ఏంటంటే ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించి ఇన్ ఆర్డర్ టు ఎక్స్పాండ్ దేర్ కమర్షియల్ యాక్టివిటీస్ ఇన్ ద ఈస్ట్. అంటే ఈ దేశం వాళ్ళందరూ ఇంగ్లీష్ వాళ్ళు ఎలా అయితే ఈస్ట్ ఇండియా కంపెనీని ఫామ్ చేసుకున్నారో అలా ప్రతి దేశం వాళ్ళు, డచ్ వాళ్ళు ఒకటి, ఫ్రెంచ్ వాళ్ళు అలా వాళ్ళు ఒక కంపెనీని స్టార్ట్ చేసుకొని ఈస్ట్తో వర్తకం స్టార్ట్ చేయడానికి వాళ్ళు కూడా పూనుకున్నారు అనమాట. ఆ టైంకి ఇండియాలో 2 ట్రేడర్స్ అనేవాళ్ళు ఇంపార్టెంట్గా ఉన్నారు. ఎవరు వాళ్ళు అంటే మౌలా అబ్దుల్ గాఫర్ అనేసి, అలాగే వీజా ఓరా, వీళ్ళిద్దరే అనమాట లార్జ్ నెంబర్ ఆఫ్ షిప్స్ని కలిగి ఉన్న ఒక ట్రేడర్స్ అనమాట. ఈ యూరోపియన్ కంపెనీస్ వాళ్ళు ఏంటంటే వీళ్ళ దగ్గరికి వచ్చి, బాబు మీది కొంచెం మాకు అద్దెకి ఇవ్వండి అన్నట్టుగా వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ యొక్క నావెల్ షిప్స్ని వాళ్ళని తీసుకొని వీళ్ళు వర్తకం సాగిస్తూ కొద్ది రోజులకి ఏంటంటే నావెల్ పవర్లో వీళ్ళు కూడా కంట్రోల్ అనేది తెచ్చుకున్నారనమాట. యూరోపియన్ పవర్స్ వాళ్ళు కంట్రోల్ తెచ్చుకున్న తర్వాత ఈ ట్రేడర్స్ అనే పొజిషన్ వీళ్ళకి పోయి వీళ్ళు కేవలం ఏజెంట్స్ అని మాత్రమే మిగిలారు. ఆ విధంగా ఇంగ్లీష్ అంటే ఏంటంటే ఒక సక్సెస్ఫుల్ పవర్గా ఎమర్జ్ అయ్యి కమర్షియల్ గాను, పొలిటికల్ గాను ఇండియాలో ఒక సుప్రీం పవర్గా ఎదిగిందనమాట. ఈ స్కౌట్ ఇన్ ద డిమాండ్ ఫర్ గూడ్స్ లైక్ టెక్స్టైల్స్ లీడ్ టు ఎ గ్రేట్ ఎక్స్పాన్షన్ ఆఫ్ క్రాఫ్ట్స్ ఆఫ్ స్పిన్నింగ్కి, వీవింగ్కి, బ్లీచింగ్కి, డైయింగ్కి. ఇవన్నీ ఏంటంటే టెక్స్టైల్కి ఇంపార్టెన్స్ పెరగడం వల్ల దానికి సంబంధించిన సబ్సిడరీ ఇండస్ట్రీస్ కూడా ఎన్లార్జ్ అవుతూ వచ్చిందనమాట. ఇంతగా టెక్స్టైల్ ఇండస్ట్రీ డెవలప్ అవుతూ ఉంది కాబట్టి ఇండియన్ టెక్స్టైల్ డిజైన్స్ అనేవి బికమ్ ఇంక్రీజింగ్లీ రిఫైన్డ్. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. ఏంటి అంటే ఈ క్రాఫ్ట్స్ పర్సన్స్ వాళ్ళ ఇండిపెండెన్స్ అనేది కోల్పోయారు. ఎందుకంటే వీళ్ళు అడ్వాన్సెస్ని యాక్సెప్ట్ చేస్తున్నారు అనమాట. అడ్వాన్సెస్ ఎందుకు ఇస్తారు అంటే ఇప్పుడు ముందే మీరు ఇంత ప్రొడక్షన్ మాకు కావాలి, సపోజ్ 100 వస్తువులు మాకు కావాలి, లేకపోతే 100 చీరలు మాకు కావాలి అనుకున్నారు అనుకోండి. ఆ అడ్వాన్స్ అంటే ఏ ట్రేడర్స్ అయితే ఈ 100 చీరలు కొనాలనుకుంటున్నారో వాళ్ళు ముందే ఆ వీవర్స్కి ఇదిగోండి మాకు ఇంత కావాలి అని సమ్ అమౌంట్, ఆ 100 చీరలు కావాల్సిన అమౌంట్లో ఎంతో ఒక 20%, 40% పే చేస్తారు. సో ఈ వీవర్స్ ఏంటి, ఖచ్చితంగా వాళ్ళు ఆ డబ్బుల్ని యాక్సెప్ట్ చేశారు కాబట్టి ఆ 100 చీరలు మీరు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. సో వీళ్ళకి ఇక్కడ ఇండిపెండెన్స్ అనేది ఉండదన్నమాట. దేనికైతే వీళ్ళు బైండ్ ఓవర్ అవ్వారో దాన్ని ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది. దాన్ని ఎందుకు అంటే వీళ్ళు అడ్వాన్సెస్ని యాక్సెప్ట్ చేశారు కాబట్టి. which means that they had to weave cloth which was already promised to European agents. ఈ అడ్వాన్సెస్ ఎవరిస్తారు అంటే యూరోపియన్ ఏజెంట్స్ ఇచ్చుంటారనమాట. వీవర్స్ నో లాంగర్ హ్యాడ్ ద లిబర్టీ ఆఫ్ సెల్లింగ్ దేర్ ఓన్ క్లోత్ ఆర్ వీవింగ్ దేర్ ఓన్ ప్యాటర్న్స్. ఏజెంట్స్ ఏం చెప్తే అదే చేయాల్సి ఉంటుంది. ఎవరు ఈ ఏజెంట్స్ అంటే యూరోపియన్ ఏజెంట్స్ అనమాట. అలాగే డిజైన్స్ కూడా వాళ్ళు ఏం చెప్పారో ఆ మోడల్లోనే డిజైన్ చేయాల్సి ఉంటుంది. సరే, ఇందాక మనం ఏమనుకున్నాము, యూరోప్ వాళ్ళు వాళ్ళ యొక్క పాలసీని మార్చుకొని మచిలీపట్నంని వదిలేసి మద్రాస్ని వాళ్ళ హెడ్ క్వార్టర్గా తీసుకున్నారు అనుకొని చదివాం కదా. సో మద్రాస్తో పాటు వాళ్ళు ఇంకా ఏమేమి హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి, బాంబే ఉంది, అలాగే బెంగాల్ ఉంది. ఈ మూడు కూడా ఎలా వాళ్ళు ఫర్దర్గా డివైడ్ చేస్తున్నారంటే బ్లాక్ టౌన్స్, వైట్ టౌన్స్ అని. ఇప్పుడు మద్రాస్ ఉందనుకోండి, మద్రాస్లోనే వైట్ టౌన్ ఉంటుంది, మద్రాస్లోనే బ్లాక్ టౌన్ ఉంటుంది.
వైట్ టౌన్స్ లో ఎవరు ఉండేవాళ్ళు అంటే యూరప్ వాళ్ళ యొక్క సంతతి, నెక్స్ట్ వాళ్ళ డిసెండెంట్స్ ఉండేవాళ్ళు. బ్లాక్ టౌన్స్ లో అంటే మన ఇండియన్స్ ఉండేవాళ్ళు అనమాట. చూడండి ఇక్కడ రేషియల్ ఎలా డిస్క్రిమినేషన్ చేస్తూ వచ్చారు. దీనికి సంబంధించి ఫోర్ట్ సెయింట్ జార్జ్ ఇన్ మద్రాస్ లో ఉన్న సెయింట్ జార్జ్ అనేది ఏంటంటే వైట్ టౌన్ అనమాట. అలాగే ఫోర్ట్ సెయింట్ విలియం ఇది ఎక్కడ ఉంది, కోల్కతాలో ఉంది. ఇది ఒక వైట్ టౌన్ కి ఎగ్జాంపుల్ గా చెప్తున్నారు అనమాట. ఇట్లా అడగచ్చండి, సెయింట్ జార్జ్ ఎక్కడుంది, సెయింట్ విలియం ఫోర్ట్ ఎక్కడుంది అని అడిగే ఛాన్స్ ఉంది. కాబట్టి జార్జ్ అనేదేమో మద్రాస్లో ఉంది, విలియం ఏమో కలకత్తాలో ఉంది అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ది స్టోరీ ఆఫ్ క్రాఫ్ట్స్ అండ్ కామర్స్ ఇన్ ద 18th century విల్ బి టేకన్ అప్ నెక్స్ట్ ఇయర్. నెక్స్ట్ పేజ్లో ఇక్కడ వాస్కోడి గామా గురించి ఉంది చూడండి. అలాగే క్రిస్టోఫర్ కొలంబస్ గురించి కూడా ఉంది. దీని గురించి చూద్దాం ఒకసారి కొంచెం ఇన్పుట్స్. ఎందుకంటే 15th century టైంలో యూరోపియన్ సైలర్స్ అనే వాళ్ళు మన సీ రూట్ని కనుక్కోవడానికి వాళ్ళ ఎక్స్పెడిషన్ స్టార్ట్ చేశారు. అందులో పోర్చుగీస్కి సంబంధించిన సైలర్ ఎవరంటే వాస్కోడి గామా ఏ దేశానికి సంబంధించిన నావికుడు అండి, పోర్చుగీస్, మర్చిపోవద్దు. ఇతను ఏంటంటే ఆఫ్రికా కింద గుడ్ హోప్, కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని పిలుస్తారు అనమాట. ది సీ రూట్ గుండా భారతదేశానికి వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు, 1498 May 17 వచ్చాడు. ఈ డేట్ కూడా అడిగారండి కొన్ని ఎగ్జామ్స్లో, అందుకని అంటున్నాను. క్యాలికట్కి రీచ్ అయ్యాడు అనమాట. క్యాలికట్ అంటే ఎక్కడ, ఇప్పుడున్న కలకత్తా మన కేరళ ప్లేస్లో ఉన్నదనమాట. సరే, తర్వాత లిస్బన్కి వెళ్ళిపోయాడు. లిస్బన్ ఎవరి క్యాపిటల్, పోర్చుగల్కి క్యాపిటల్ అనమాట. కానీ తను వెళ్తూ ఏంటంటే ఇక్కడ ఉన్న స్పైసెస్ని, టెక్స్టైల్స్ని అవన్నీ తీసుకెళ్ళి యూరోప్లో అమ్మడం వల్ల అతను హ్యూజ్ ప్రాఫిట్స్ అనే వాటిని గణించాడు అనమాట. ఇతను వచ్చేటప్పుడు ఎంత స్ట్రగుల్ ఫేస్ చేస్తూ వచ్చాడంటే 170 మందితో వచ్చిన అతను లాస్ట్కి 54 మంది వాళ్ళు సర్వైవ్ అయ్యారు. కానీ ఇతను ఇక్కడ నుంచి తీసుకెళ్ళిన ప్రొడక్షన్ ఎప్పుడైతే యూరోప్ మార్కెట్స్లో అమ్మాడో తను చాలా ప్రాఫిట్స్ అనేవి చూసారనమాట. సో ఇలా వాస్కోడి గామా ప్రాఫిట్స్ అనేవి తెచ్చుకోవడం చూసిన ఇంగ్లీషు, డచ్, ఫ్రెంచ్ సైలర్స్ కూడా ఈస్ట్ ఇండియాతో, అంటే మన తూర్పు వైపు ఉంది కదా ఇండియా, కాబట్టి ఈస్ట్ ఇండియా అని పిలుస్తుంటారు, ఇండియాతో వర్తకం చేయడానికి ఇంట్రెస్ట్ చూపించారనమాట. సో ఇలాంటి అజంప్షన్స్లోని క్రిస్టోఫర్ కొలంబస్, ఇతను ఎవరు అంటే ఒక ఇటాలియన్ అనమాట. ఇతన్ని సెండ్ చేస్తారు సైలర్ టువర్డ్స్, కానీ ఇతను ఏంటంటే టువర్డ్స్ వెస్ట్ సైడ్ వెళ్తాడనమాట. వెస్ట్ సైడ్ వీళ్ళకి ఏం వస్తుంది, ఇక్కడ నార్త్ అట్లాంటిక్ ఓషన్ కనిపిస్తుంది, తర్వాత ఇక్కడ నార్త్ అమెరికా, ఇక్కడ సౌత్ అమెరికా ఉంటుందన్నమాట. సో ఇతను వెస్ట్ వర్డ్ మూవ్ అవ్వడం వల్ల అట్లాంటిక్ ఓషన్ని దాటుకొని వెస్ట్ ఇండీస్ అనే ప్లేస్ని ఇతను కనుగొంటాడు అనమాట. ఇది 1492లో కనుక్కుంటాడు. కానీ అతను ఏం భ్రమపడతాడంటే ఇండియా అని భ్రమపడతాడు, కానీ అది ఇండియా కాదు, అది వెస్ట్ ఇండీస్ అని చెప్పి తర్వాత తెలుస్తున్నాను. నెక్స్ట్ ఈ కొలంబస్ తర్వాత చాలా మంది స్పెయిన్కి సంబంధించిన వాళ్ళు, పోర్చుగల్కి సంబంధించిన సైలర్స్ అనేవాళ్ళు ఆ ప్లేస్కి రీచ్ అవుతారు. రీచ్ అవ్వడం వల్ల వీళ్ళకి ఇంకేమన్నా పైన రీచ్ అయిన వెంటనే ఏంటంటే వాటిని సెటిల్మెంట్స్గా మార్చుకుంటారు. అందువల్ల సెంట్రల్, సౌత్ అమెరికా ఈ ప్లేస్లో ఏంటంటే వీళ్ళ యొక్క ఎర్లియర్ సెటిల్మెంట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, మనం చాప్టర్ ఎండ్కి వచ్చేసామండి. కీవర్డ్స్ చూస్తే టెంపుల్ టౌన్స్ ఏం మాట్లాడామండి, ఫస్ట్లో గుర్తుందా, తంజావూర్ టెంపుల్ మాట్లాడాము, అలాగే ఉరియూర్ మాట్లాడాము, స్వామిమలై మాట్లాడాము, అవునా. నెక్స్ట్ అర్బనైజేషన్ ఏంటి అంటే ఈ టెంపుల్ టౌన్స్కి సంబంధించి స్మాల్ విలేజెస్ ఉంటాయి కదా, ఈ విలేజెస్ కాస్త టౌన్స్గా మారింది అని చదివాం, అవునా. దానికన్నా ముందు టెంపుల్ టౌన్స్ కాస్త మనకు అర్బనైజేషన్ వల్ల ఇవి సిటీస్గా మారాయి అని చదివాం, గుర్తుందా. అక్కడ అర్బనైజేషన్ అనేది మనకు కనిపిస్తుంది, అంటే పట్టణీకరణ చెందడం అనమాట. నెక్స్ట్ విశ్వకర్మ, వీళ్ళెవరు మీకు గుర్తుందా, కర్ణాటక దగ్గర ఇక్కడ బీదర్ అనే ప్లేస్ ఉంది, అక్కడ బద్రి అనే ఒక వర్క్ స్టార్ట్ చేసింది. అక్కడ తర్వాత కొంతమంది లీవ్ చేసేవాళ్ళు క్రాఫ్ట్స్మెన్స్, వాళ్ళని విశ్వకర్మలు అని పిలుస్తారు. వీళ్ళు చాలా విషయాల్లో నేర్పర్లుగా ఉంటారు, స్కిల్డ్ పర్సన్స్గా, లైక్ క్రాఫ్ట్స్ పర్సన్స్ కానీ, బ్లాక్ స్మిత్స్ కానీ, పోటరీస్ కానీ ఇలాంటివన్నీ ఉంటారండి. వీళ్ళు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ కానీ, టెంపుల్స్ కన్స్ట్రక్షన్లో కానీ వీళ్ళ ఒక మేజర్ రోలు అని మాట్లాడారు. సో ఇదేంటంటే వీళ్ళు క్రాఫ్ట్స్ పర్సన్స్కి సంబంధించిన వాళ్ళు. ఎంపోరియం అంటే నాకు గుర్తుందా, సూరత్కి సంబంధించి మాట్లాడినప్పుడు మనం ఎంపోరియం గురించి మాట్లాడాం. ఎందుకు, ఇక్కడ లార్జ్ మాస్ ఆఫ్ డైవర్సిఫైడ్ ప్రోడక్ట్స్ అనేవి, గూడ్స్ అనేవి సెల్లు, బయ్యి ఇలాంటి యొక్క వస్తువులు సంబంధించిన కొనడాలు, అమ్మకాలు ఈ విషయాలు జరుగుతూ ఉంటాయి, కాబట్టి మేము ఎంపోరియం అని పిలుస్తామన్నాం. నెక్స్ట్ బ్లాక్ టౌన్, ఎక్కడ చూసాం, వైట్ టౌన్, బ్లాక్ టౌన్లో ఇండియన్స్ లీవ్ చేస్తారు, వైట్ టౌన్లో యూరోపియన్ వాళ్ళు, వాళ్ళ డిసెంట్స్ వీళ్ళందరూ ఉంటారండి. అలా సెయింట్ జార్జ్ అనేది తమిళనాడులో ఉంది, అంటే మద్రాస్లో. ఇదేమో ఒక వైట్ టౌన్కి ఎగ్జాంపుల్.
అలాగే సెయింట్ విలియం ఫోర్ట్ ఉంది, ఇది కలకత్తాలో ఉంది, ఇది ఒక వైట్ టౌన్ కి ఎగ్జాంపుల్ అని చదివాం లాస్ట్ లో గుర్తెచ్చుకోండి పక్కొడి కన్నా ముందు. సరే, ఇప్పుడు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చూడండి. ఏమంటున్నారంటే రాజరాజేశ్వర టెంపుల్ ఎక్కడ ఉంది? తంజావూరు. ఎవరు కట్టించారు? రాజరాజ చోళ. ఇక్కడ ఉన్న డైటీ పేరు కూడా ఏంటి? రాజరాజేశ్వర. ఈ క్వశ్చన్ లోనే మీకు ఆన్సర్ దొరుకుతుంది. రాజరాజేశ్వర అనకుండా బృహదీశ్వర అని కూడా అడిగే ఛాన్స్ ఉందండి. అజ్మీర్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద సూఫీ సెయింట్. ఎవరు అతను? అక్కడ కాజీ మొయిజుద్దీన్ చిస్తి అని చదివాం, గుర్తుందా? అతను అనమాట. నెక్స్ట్, హంపి వాజ్ ద క్యాపిటల్ ఆఫ్. ఎవరి హంపి? హంపి అనగానే మీకు గుర్తు రావాల్సింది విజయనగర సామ్రాజ్యం. ఎప్పుడు ఫౌండ్ చేశారు? ఇది 1336లో. డచ్ ఎస్టాబ్లిష్డ్ ఎ సెటిల్మెంట్ ఎట్ డాష్ ఇన్ ఆంధ్రప్రదేశ్. మచిలీపట్నం లేకుండా మచిలీపట్నంలో ఫస్ట్ వాళ్ళ సెటిల్మెంట్ ని ఎస్టాబ్లిష్ చేసిన యూరోపియన్ వాళ్ళు ఎవరు అంటే డచ్ వాళ్ళు. డచ్ వాళ్ళవి ఇప్పటికీ వాళ్ళ యొక్క గ్రేవ్ యార్డ్స్ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయండి, భీమిలి, విశాఖపట్నం ఆ ప్లేసెస్ లో. నెక్స్ట్, ట్రూ ఆర్ ఫాల్స్ చెప్పమంటున్నారు. ఏమంటున్నారు చూడండి. వీ నో ద నేమ్ ఆఫ్ ద ఆర్కిటెక్ట్ ఆఫ్ ద రాజరాజేశ్వర టెంపుల్ ఫ్రమ్ యాన్ ఇన్స్క్రిప్షన్. ఇన్స్క్రిప్షన్ వల్ల తెలియలేదు కానీ ఎవరు ఆర్కిటెక్చరు అని చెప్పేసి అక్కడ ఉన్న స్టోన్ వాల్స్ మీద వేశారు. సో దానికి శాసనంగా అని కానీ మనం కన్సిడరేషన్ తీసుకుంటే దాని ఆర్కిటెక్ట్ ఎవరో మనకు తెలుస్తుంది అనమాట. అక్కడ ఆర్కిటెక్చర్ మీకు గమనిస్తే కుంజరమల్లన్, పెరుందెచ్చన్ రెండు ఇద్దరికి సంబంధించిన ఆర్కిటెక్చర్స్ గురించి విన్నాం కదా. అది ఎందుకు తెలిసిందంటే గోడ వాల్ మీద రాస్తున్నారన్నమాట. ఎందుకంటే మేము ఇంత పెద్ద వర్క్ చేయగలిగామని వాళ్ళు చాలా ప్రౌడ్గా దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు అని తెలుసుకోండి. నెక్స్ట్ చూడండి, మర్చెంట్స్ ప్రిఫర్ టు ట్రావెల్ ఇండివిజువల్లీ రాదర్ దాన్ ఇన్ కార్వాన్స్. వాళ్ళు ఇండివిజువల్గా ట్రావెల్ చేయాలనుకుంటారా? తప్పు. వాళ్ళు ఎప్పుడు క్యారవాన్స్లోని అంటే గుంపులుగానే వాళ్ళు ప్రయాణాలు సాగించేవాళ్ళు. ఎందుకంటే ఈ ఫారెస్ట్ల గుండా చాలా దూరం ప్రయాణించాలి, వేరే వేరే ప్లేసెస్కి వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళు లా అండ్ ఆర్డర్ భద్రత కూడా వాళ్ళకి ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళు గుంపులో ప్రయాణిస్తారనమాట. నెక్స్ట్, ఇక్కడ క్యారవాన్స్ అన్నప్పుడు మీరు గిల్స్ గురించి కూడా గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేయండి. గిల్స్ ఏంటి? సౌదర్ ఇండియాలో ఏమేమి ఉన్నాయి అంటే మణిగ్రామము, అలాగే మణిగ్రామంతో పాటు నానాదేశీ అనే గిల్స్ కూడా ఉన్నాయి అనే విషయాన్ని గుర్తు తెచ్చుకోండి. నెక్స్ట్, కాబుల్ వాజ్ ఏ మేజర్ సెంటర్ ఫర్ ట్రేడింగ్ ఎలిఫెంట్స్. ఎలిఫెంట్స్ ట్రేడ్ కాదండి, ఇది ఒక సిల్క్ రూట్ కి ఇంపార్టెంట్ సెంటర్ అనమాట. నెక్స్ట్, సూరత్ వాజ్ అన్ ఇంపార్టెంట్ ట్రేడింగ్ పోర్ట్ ఇన్ ద బే ఆఫ్ బెంగాల్. బే ఆఫ్ బెంగాల్ ఎక్కడ? ఈస్ట్ సైడ్ ఉంది. సూరత్ ఎక్కడ ఉంది? గుజరాత్ లో ఉంది, అరేబియన్ సీ సైడ్ అనమాట. సో రాంగ్. నెక్స్ట్, హౌ వాజ్ వాటర్ సప్లై టు ది సిటీ ఆఫ్ తంజావూర్. తంజావూర్కి వాటర్ ఎలా సప్లై చేస్తున్నారు? మీకు గుర్తుంటే అడ్మినిస్ట్రేటివ్ సెంటర్ కింద తంజావూర్ని చదివాం. అక్కడ సెకండ్ పేరాలో వెంటనే సెకండ్ లైనే ఉంది తంజావూర్కి ఎలా వాటర్ సప్లై చేశారు అని. ఎలా సప్లై చేశారండి? ట్యాంక్స్ ద్వారా అలాగే వెల్స్ ద్వారా నీళ్ళు అనేది సప్లై చేశారనమాట. ఓకే, రైట్. ఎందుకు అక్కడ మనం తంజావూర్ని స్పెషల్గా చదివామండి? తంజావూరు అనేది అడ్మినిస్ట్రేటివ్ సెంటర్ కింద ఎగ్జాంపుల్ చెప్తారా కానీ దాంతోపాటు అది అడ్మినిస్ట్రేటివ్ సెంటర్ దగ్గర నుంచి మార్కెటింగ్ సెంటర్గా కూడా డెవలప్ అయింది. అందువల్ల మనం అన్ని ఫెసిలిటీస్ గురించి చదివామన్నమాట. హూ లివ్డ్ ఇన్ ద బ్లాక్ టౌన్స్ ఇన్ ద సిటీస్ సచ్ యాజ్ మద్రాస్. ఇక్కడే మాట్లాడాం కదా, బ్లాక్ టౌన్స్ అంటే ఎవరికి సంబంధించి? ఇండియన్స్ ఎక్కడైతే లివ్ చేస్తారో దాన్ని బ్లాక్ టౌన్స్ అని పిలిచేవాళ్ళు అనమాట. ఓకే, సో ఇదండి 6th చాప్టర్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి, మీ ఒపీనియన్ కమెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.